దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాకే చెప్పాను, మీరు చెప్తే చెప్పాలి, లేకపోతే మానేయాలి. చేతులు పైకి ఎత్తకుండా మాత్రం చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. రాత్రి ఒక ఆశ్చర్య కార్యము, ఒక అద్భుతము నా జీవితంలో జరగాలి అనే ఆశతో ఈ ప్రాంగణంలోకి వచ్చానన్న వారి చేతులు పైకి ఎత్తండి. అబ్బాబా, అద్భుతాలంటే మనకు ఎంత ఇష్టం కదా. ఆశ్చర్యకార్యాలైనా అద్భుతాలన్నా మనకెంత ఆశో, వెంటనే చేయి పైకెత్తుతాం. దేవుని కొరకు ఈ రాత్రి ఒక కాలో ఓ చెయ్యో వెనక్కి కొట్టుకోవాలనుకుంటున్నాను అన్నవాడు చేతులు పైకెత్తండి. అబ్బే, ఓ రాత్రి కోవటం జరిగింది. నడుచుకుంటూ వెళ్ళాడు పెద్ద మనిషి, కుంటుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశీర్వదింపబడ్డావు, ఇక నీ పేరు మారిపోయింది అన్నాడు. ఎవరతను? యాకోబు. ఆ కోటానికి ఒక్కడే వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళినాడు, కాలు కొట్టుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కోటాలకి కుంటుతున్నారా? రావాలి. దగ్గుతున్నారా? రావాలి. ఎవరైనా ఈ రీతిగా పాంప్లెట్ వేసి నడుస్తూ వచ్చి కుంటుకుంటూ వెళ్ళే ఆశీర్వాదకుడికి రండంటే ఒకడొస్తాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు కోరినట్టే. దేవునికి స్తోత్రం. సందేహం ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అద్భుతాన్ని చూపించి, ఒక ఆశ్చర్య కార్యాన్ని చూపించి నేను ముందుకెళ్తాను. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 14వ అతని భార్య అయిన ఆ జెరషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఊరి కొయ్య ఒకటి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషముతో రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. చాలు విన్నారు కదా, చదివారు కదా. ఇప్పుడు అదే పేజీలో కిందకి రండి. 6వ అధ్యాయము 9వ వచనం. గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒక్కడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయవలెనని అతని ముందర చాటింపవలెనని. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములు ఆ గుర్రములు తీసుకుని రాజు గుమ్మమున వద్ద కూర్చి ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగు నేనే చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 2 వాక్యాలు మీతో చదివించాను. ఒక దాంట్లో ఓ వ్యక్తి కోసం ఉరికంబము సిద్ధమవుతుంది. ఎంత పెద్ద ఉరికంబం అంట? ఎంతది అంటే ఎన్ని అడుగులు? మూర అంటే ఎన్ని అడుగులమ్మా? ఆడవాళ్ళకి బాగా తెలుసు కదా. మూర, మల్లెపూలు, కనకాంబరాలు. మూరంటే అడుగున్నర. 50 మూరలంటే 75 అడుగుల ఎత్తుగల, ఇంచుమించుగా 75 అడుగుల ఎత్తుగల ఉరికమ్మం ఓ వ్యక్తి కోసం ఒక రాత్రి నిర్మించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రాత్రి ఒక వ్యక్తి కోసం రాజు యొక్క గుర్రము, రాజు యొక్క కుర్చీ, రాజు యొక్క కిరీటము ఏర్పాటు చేయబడ్డాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఓ వ్యక్తి కోసం ఏమి నిర్మించబడింది? ఉరికమ్మం. ఎప్పుడు నిర్మించబడింది? ఎన్ని రోజుల్లో? ఒక రాత్రిలోనే. ఇంకొక వ్యక్తి కొరకు ఏం నిర్మించబడింది? ఏం ఏర్పాటు చేయబడ్డాయి? రాజు కిరీటము, రాజు గుర్రము, రాజు కుర్చీ, రాజు వైభోగము. అది ఎన్ని రోజుల్లో? ఒక్క రాత్రిలోనే. దేవునికి స్తోత్రం. గమ్మత్ ఏంటంటే ఈ 2 ఒక మనిషి కోసమే ఒక్క రాత్రిలోనే
సిద్ధపరచబడ్డాయి. తెల్లారితే ఊరేయాలి, తెల్లారితే రాజు కుర్చీలో కూర్చోబెట్టాలి, రాజు గుర్రం మీద ఎక్కాలి, రాజు వైభోగము అతను అనుభవించాలి. మరీ గమ్మత్తు ఏంటంటే, జాగ్రత్తగా వింటున్నారమ్మా, ఉన్నారా ఇక్కడ వేమవరపువాడు ప్రజలు ఉన్నారా? అర్థమవుతుందా? స్పందనకి ఏముండాలా? రాయి అయితే మాట్లాడలేదు, రప్ప అయితే మాట్లాడలేదు, రాళ్ళు రప్పలు గట్టి చప్పట్లు కొట్టండి. అది ఉన్నాయి ఇక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఒక్క రాత్రిలోనే ఒక్క వ్యక్తికి ఉరికంబము, అదే రాత్రిలోనే ఒక వ్యక్తికి రాజవైభోగము. ఆశ్చర్యకరంగా ఈ రెండు ఒక్క వ్యక్తి కోసమే సిద్ధపాటు చేయబడ్డాయి. మరీ గమ్మత్తు ఏంటో తెలుసా? ఈ రెండిటిని ఒక్కడే సిద్ధపాటు చేశాడు. దేవునికి స్తోత్రం. పొద్దున్న ఊరేయాలనుకున్న వాడే పొద్దున్న ఊరేగించాలి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఏంటిది? ఇది ఎలాంటి అద్భుతం, ఇది ఎలాంటి ఆశ్చర్యం అంటే, ఉదయమే ఉరి తీయడానికి ఉరితాడు సిద్ధపాటై ఖైదీ బోన్లోకి ఎక్కగానే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నీకు ఉరితాడు లేదు అని చెప్తే ఎలాగుంటుంది? ఆడికి ఏమన్నా అర్థమవుద్దా? బుర్ర పనిచేస్తుందా? ఆడ ఆనందానికి హద్దులుంటాయా? అలాంటి ఆశీర్వాదం ఒక్క రాత్రిలో పరిస్థితులను తారుమారు చేసి ఒక వ్యక్తికి దేవుడిచ్చాడు. అతని పేరేంటమ్మా? చెప్పాలా? మొర్దెకై అనండి, గట్టిగా అనండి. మొర్దెకై కథ ఎంతమందికి తెలుసు? ఇక్కడ చెయ్యి పైకి ఎత్తండి. పర్లేదు, దేవుని సెంటర్లో ఎత్తచ్చు, పైకి ఎత్తండి. తెలిసిన వాళ్ళు మాత్రమే, అంటే 10% కాదు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదే. బైబిల్ ఉన్నాయా? చదువుతున్నారా? ఇంటికి వెళ్ళి ఎస్తేరు గ్రంథం చదవండి. నేను క్లుప్తంగా చెప్పను కానీ 2 నిమిషాల్లో కట్టే కొట్టే తెచ్చే పెట్టేలా చెప్తాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక భార్య. ఆ రాజు దగ్గరికి విందులో కూర్చోవడానికి చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు ఆ రాణి రాజుకు అవమానకరంగా నడుచుకుంది. ఆ రాణి వాసం నుంచి పంపించబడింది. అదే ప్రాంతంలో యూదురాలైన ఒక ఆమె ఎస్తేర్, హడస్సా అనే ఆమె ఒక ఆమె ఉంది. ఆమె బంధువు మొర్దెకై కూడా ఉన్నాడు. రాణి అందాల పోటీలు పెట్టినప్పుడు అందులో సెలెక్ట్ అయ్యింది హడస్సా. ఆమె పేరు ఎస్తేరుగా మార్చుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మొర్దెకై ఆ రాజు యొక్క రాజ్యంలోనే ద్వారపాలకునిగా నిర్మించబడ్డాడు. ఇప్పుడు ఈ గ్రంథంలో, ఈ కథలో హీరో మొర్దెకై. ఎవరు హీరో? మొర్దెకై. మెయిన్ క్యారెక్టర్ ఎస్తేర్. విలన్ హామాన్. చెప్పండి ఏంటది? హామాన్. ఇప్పుడు ద్వారపాలకుడైన మొర్దెకై అంటే హామాన్ గాడికి పడట్లా. ఇతను క్యారెక్టర్, ఇతని బిహేవియర్ అతనికి నచ్చలేదు. హామాను మొర్దెకైని అంతం చేయాలనుకున్నాడు. మొర్దెకై ప్రజలందరినీ కూడా అంతము చేయాలనుకున్నాడు. అంతము చేయాలనుకుని ఉరికమ్మం రెడీ చేశాడు. అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుందా? తెల్లారితే ఉరికమ్మం వేయాలి. 75 అడుగుల ఉరికమ్మం. రాత్రి నిద్ర పట్టలేదు ఎవరికి? మొర్దెకైకి. దేవునికి స్తోత్రం. 75 అడుగులు ఉరితాడంటే, ఉరికమ్మం అంటే అంత ఉంటుందా? ఎంత ఉంటుంది? రాజ్యంలో ఉన్న అందరికి కనపడుద్ది. ఎవరి కోసం రెడీ చేస్తారా? నీ కోసమే పొద్దున్న ఉరి తీసేస్తారండి. దేవునికి స్తోత్రం. నిద్ర పడద్దా పొద్దున్న చచ్చిపోయేవాడికి? ఇంకొకటి నిద్ర పట్టలేదు. విలన్ హామానుకి నిద్ర పట్టట్లా. ఎందుకు? ఈయన ఎప్పుడెప్పుడు ఉరి తీసేయాలని నిద్ర పట్టకుండా రాజు ఇంటి బయట తిరుగుతున్నాడు. అయితే పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవుడు మొర్దెకై ఉరికంబాన్ని ఆశీర్వాదంగా రాజవైభవంగా మార్చుటకు రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రంథం చదువుకోండి. నేను టూకీగా మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను మన వాక్యంలోకి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా ఇంకా నా జీవితంలో ఒక మార్పు అనేదే రాదు, ఆనందం అనేదే రాదు. ఈ పరిస్థితి గతించిపోయింది, నా వైభోగం పోయింది, ఇంకొక అడుగు ముందుకేస్తే శూన్యమే, సమాధిలో దిగిపోయే వానిలో ఒక్కని వల్ల నేను ఉన్నాను అని ఎవరైతే ఈ ప్రాంగణంలో ఉండి అనుకుంటున్నారో, బాధపడుతున్నారో, రహస్యమైన పాపాలతో బలహీనతలతో పోరాడుతున్నారో, వారందరికీ దేవుడు ఈ రకమైన విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మినవారు ఆమేన్ చెప్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడు అనేది ప్రశ్న. ఆ ప్రశ్న నుంచి మనం ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరికి ఇదే ఆశీర్వాదమా? అదే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి?
ఎంతగా ఒక రాత్రిలో పరిస్థితిని తారుమారు చేయటానికి. మొర్దెకై అంటే దేవునికి ఎందుకంత ప్రేమ? దేవునికి మహిమ కలుగునుగాక. ఇతనిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 2 లక్షణాలను చెప్పి నేను ముగిస్తాను ఈ రాత్రి సమయాన్ని బట్టి. అనేక లక్షణాలు ఉన్నాయి, అందులో ప్రాముఖ్యమైన ఒక 2 లక్షణాలు భక్తుల జీవితంలో నుంచి మొర్దెకైతో సహా మీతో పంచుకుని ఈ రాత్రి నేను ముగిస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఎస్తేరు సూపర్ ఫాస్ట్లో ఉన్నాడు మా తమ్ముడు సురేషనా రాజేంద్ర, వెరీ గుడ్. అందరు తీస్తున్నారమ్మా, ఓకే. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమీ సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. దేవునికి స్తోత్రం. ఎస్తేరు రాణి అయింది, మొర్దెకై ఏమో ఎస్తేరు ఎలా ఉందని బయట అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ వచనములోనే మొర్దెకై జీవితంలో దేవుడు అంత ఆశ్చర్య కార్యము చేయుటకు దాగి ఉన్న ఒక రహస్యం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్తారా? ఇదే లక్షణము ఆశీర్వదింపబడిన అనేక మంది భక్తుల జీవితాల్లో ఉంది. బైబిల్ గ్రంథంలో ఫలించేడి కొమ్మ అని ఒక అతనికి పేరుంది. అతని పేరేం చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను ఎంతటి ఫలించేడు కొమ్మ అంటే అది ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎంత దేవుడు ఆశీర్వదించాడు యోసేపుని అంటే, వస్త్రాలు పోయాయి, గుంటలో పడ్డాడు, అమ్మివేయబడ్డాడు, నిందల పాలయ్యాడు, అక్కడి నుంచి ప్రధాన అయిపోయాడు. అతను బ్రతికున్నంత కాలం అతను కుర్చీ నుంచి అతను దింపే మొగాడే పుట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు రాజే, నేను రాజునే కానీ యోసేపు చెప్పకపోతే, ఆజ్ఞ ఇవ్వకపోతే ఎవడు కూడా చెయ్యి కానీ కాలు కానీ వేలు కానీ కదపడానికి వీలు లేదు. అంతటి ఆశీర్వాదం పొందిన వ్యక్తి. ఈ మొర్దెకైలో ఉన్న ఇదే లక్షణం. ఏంటది? నేను ఇంకా చెప్పలేదు. దేవునికి స్తోత్రం, అది చెప్తాను, వినండి. ఆదికాండం 37వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. దేవునికి స్తోత్రం. అక్కడ మొర్దెకై ఎస్తేరు ఎలాగున్నదో చూచుటకు తన ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ యోసేపు తండ్రి ద్వారా హెబ్రోను లోయలో నుండి అన్నల యొక్క క్షేమము తెలుసుకొనుటకు పంపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా దావీదులో కూడా ఇదే తాలూకు లక్షణాన్ని మీరు చూడగలరు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి దావీదు చరిత్రలో. దావీదును కూడా జున్నుగడ్డలు ఇచ్చి తండ్రి పంపుతాడు యెషై. అక్కడ ఏలాలోయ దగ్గర యుద్ధము జరుగుతుంది. వెళ్ళి నీ అన్నల యొక్క క్షేమ సమాచారము తీసుకురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప సేవ చేసిన అపోస్తలుడైన పౌలు గారి దగ్గర కూడా ఇదే లక్షణం కనపడుతుంది. మనము సువార్త చెప్పిన పట్టణములకు వెళ్ళి మన సహోదరులు ఎలాగున్నారో చూచెదము రండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి లక్షణం? క్షేమ సమాచారమును తెలుసుకొని తెలియజేయుట. చెప్పండి చెప్పండి అందరూ. క్షేమ సమాచారము తెలుసుకొని తెలియచేయుట. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి విశ్వాసి పైన, ప్రతి క్రైస్తవుడు పైన, రక్షింపబడిన ప్రతి ఒక్కని తలపైన దేవుడు పెట్టే మొట్టమొదటి బాధ్యత. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనము ఆఖరి పాదము. అప్పుడు యోసేపు వారు చెడుతనమును గూర్చిన సమాచారము వారు తండ్రి యొద్దకు తెచ్చుచుండెడు వాడు. దేవునికి స్తోత్రం. యోసేపుకు ఒక ప్రత్యేకమైన అంగి కుట్టించడానికి, ఆ విచిత్రపు అంగి వేసుకున్న అతని మీద లోకములో ఉన్నవారందరూ, అన్నలందరూ అసూయపడ్డానికి కారణం ఏంటో తెలుసా? అది రక్షణ వస్త్రమును సూచిస్తుంది. ఈ ప్రాంగణంలో నిన్ను నన్ను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వస్త్రము వేసుకుని అతను చేస్తున్న పని ఏంటో తెలుసా? అన్నల యొక్క చెడు సమాచారాన్ని తీసుకెళ్ళి ఎవరికి తెలియజేస్తాడట? ఎవరికి?
తండ్రికి జాగ్రత్తగా వినండి. అన్నలు చాలామంది ఉన్నారు, యోసేపు కడవాడు. ఇంకెవరూ తెలియజేయట్లేదు ఆ సమాచారం, తెలియజేయట్లా. మొదటోడు చేసిన తప్పుని మూడోవాడు ఎత్తి చూపిస్తే, ఒరే నీ బాగోతం నాకు తెలుసురా. నాలుగో వాడు చేసిన తప్పుని ఐదో వాడు చూపిస్తే, నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసురా అని ఒకరినొకరు దెప్పుకుంటున్నారే కానీ ఎవరికి విచిత్ర పంగి లేదు గనక, వారెవరికి రక్షణ అనుభవాలు లేవు గనక, వారు తండ్రికి చెడుతనం గురించి చేరవేసే అవకాశమే లేదు గనక, యోసేపు చెప్పకపోతే అన్నల గురించిన చండాలమైన విషయాలు, చెడుతనము తండ్రికి తెలిసే అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంగణంలో కూర్చున్న నువ్వు నేను మనమంతా మొర్దెకాయులము, యోసేపులము, దావీదులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక విశ్వాసిని రక్షించుకొనిన తర్వాత ఆయన కృపావాక్యము ద్వారాగా పిలుచుకుని ఆయన మహిమ కలిగిన సంఘములో నిలబెట్టుకున్న తర్వాత వాడిపైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటి? లోకములోని సమాచారము తండ్రికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? ఎవరన్నా చెప్తారా? అంటే ఏం చేయాలమ్మా? తెలీదా? చక్కగా రోజు ఓ నిమిషం మోకరించి, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా అప్పులు తీర్చు, నా కొత్త చీరలు ఇయ్యి, ఆమేన్ అనాలి. అంతేనా? కాదు, జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి ఒక క్రొత్త నూతనమైన చాలా ప్రాముఖ్యమైన అవసరమైన ఒక మార్పును మనం చేసుకోవాలి, ఒక బాధ్యతను స్వీకరించాలి. అదేంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన అనే ఉద్యమాన్ని ప్రారంభించాలి క్రైస్తవులు. దేవునికి మహిమ కలుగునుగాక. మొర్దెకాయి అంతగా దీవించబడ్డానికి ఒక్క రాత్రిలోనే దేవుడు అంతటి ఆశీర్వాదకరమైన మార్పును చేయటానికి మొర్దెకాయిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? అతను క్షేమాన్ని యోచించేవాడు. యూదులకు ఆపద కలుగుతుందని తెలియగానే 4వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి. ఆ వార్త వినగానే అతను ఏడ్చి బట్టలు చింపుకుని ఉపవాసము నుండి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 52 రోజుల్లో యెరూషలేము యొక్క గోడలను కట్టిన నెహెమ్యా తన పూర్వీకుల సమాధులున్న పట్టణం కూలిపోతుందని తెలుసుకుని అక్కడే ఏడ్చి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రి నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఎంతమంది నశించిపోతున్న ఆత్మలను నీ ప్రార్థన ద్వారాగా దేవుని వైపు లాగావు? ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. చాలా నమ్మకంగా, చాలా యథార్థంగా ఇక్కడ దేవుని యొక్క అగ్ని ఉంది ఈ ప్రాంగణంలో అని తెలుసుకుని చేయి పైకెత్తాలి. అబద్ధాలు ఆడెత్తితే కాలిపోతారు. నేను అబద్ధాలు చెప్పను, నిజంగా చెప్తున్నాను. అబద్ధాలు ఆడిస్తారా కాలుతారు. నాకు సంబంధం లేదు. ఈ ఊరి పేరేంటి? వేమవరపాడు అనే ఈ ఊరిలో తాగుబోతులు ఉన్నారా లేదా? అమ్మా తెలీదా? చెప్పండి గట్టిగా, అరవండి అమ్మా. నేనే అరవాలా? తాగుబోతులు ఉన్నారా? ఏ బాబా ఉన్నారా? చెప్పండి. వ్యభిచారులు ఉన్నారా? అప్పుల్లో ఉన్నవారు ఉన్నారా? విగ్రహారాధికులు ఉన్నారా? పాపంలో ఉన్నవారు ఉన్నారా? వెరీ గుడ్. వారందరి కొరకు కనీసం నెలకి ఒక్కరోజైనా లేదా ఒక గంటైనా 2 బొట్టులు కన్నీరు కార్చి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నవారు చేయి పైకెత్తండి. నమ్మకంగా. అబద్ధం ఆడితే కాలిపోతారు. చేస్తే అత్తొచ్చి తప్పే ఉంది. నెలకి ఒక్కరోజైనా కనీసం 2 బొట్లు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను అన్నవారు చేయి పైకెత్తండి. ప్రార్థనా యోధులు ఎంతమంది? మీలో ప్రార్థనలు ఎలా చేస్తారో నాకు తెలుసు. మీ ప్రార్థన జీవితం ఏంటో నేను చెప్పగలను. మీరు చేసే రొటీన్ ప్రార్థనలు కూడా నాకు తెలుసు. చెప్పమంటారా? మీరు పొద్దున్నే లేచి చేసే ప్రార్థన, మహోన్నతుడా మీకు స్తోత్రాలు, ఈరోజు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఈరోజు నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి, నేను నడిచిందంతా ఇదిగో అద్భుతమైన దీవెన వచ్చేయాలి, ఇదిగో నేను ఏ పని చేసినా అందులో విజయం వచ్చేయాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, మా రాకపోకలు యందు నువ్వు కాపాడుతావు గాక. ఆమేన్. మళ్ళీ దేవుడు మీకు గుర్తురాడు.
మళ్ళీ భోజనానికి గుర్తొస్తాడు మధ్యాహ్నం. మీరేమంటారు తెలుసా? ప్రభువా బువ్వా ఆమేన్. చిన్న ప్రార్థన భోజనం దగ్గర ఉంటుంది. ఎక్కువ చేస్తే అన్నం చల్లారిపోద్ది, కూర చల్లారిపోద్ది. కాబట్టి చిన్న ప్రార్థన, చిన్నదే. మళ్ళీ రాత్రి ప్రార్థన చేస్తారు. అది కూడా ఎలాగో తెలుసా? నేల మీద కూడా మోకరించరు, ఆ బెడ్ మీదే. చెయ్యాలా వద్దా అన్నట్టుగా, చేయకపోతే దేవుడు కొడతాడా అన్నట్టుగా. మహోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభు, ఆ ప్రభు, ఈ ప్రభు, ఈ ప్రభు, ఆ ప్రభు చాంతాడంత లిస్టు చెప్పి నేను పడుకుంటున్నాను ప్రభు, నీ దేవదూతలను నా చుట్టూరు, మా ఆయన చుట్టూరు, మా ఇంటి చుట్టూరు కాపలా కాసి నేను పడుకుంటుంటే మంచి కలలిచ్చి దీవించు ప్రభువా. సంవత్సరాలు గతించిన ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. అందుక దేవుడిని నిలబెట్టుకుంది, అందుగా నిన్ను రక్షించుకున్నది, అందుగా నిన్ను సంఘములో నాటింది, అందుక మహిమ కలిగిన సంఘములో నీకు స్థానాన్ని కల్పించింది. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు చూశారు. రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోయినాయి. అలాంటి ఆశీర్వాదము, అలాంటి అద్భుతము చేయుటకు నా దేవుని హస్తమేమీ కొరచ కాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏది కొరువైంది, ఏది కొరచైంది? నీ ప్రార్థన. అది ఏ ప్రార్థన? ప్రార్థన మొదలెడితే మా మగుడిని దీవించు, నా భార్యని దీవించు, నా పిల్లలను దీవించు, ఆస్తి దయచేయి, అయి దయచేయి, ఈ దయచేయి. చుట్టుపక్కల ప్రాంతాలు నశించిపోతున్నాయమ్మా. ఓ పక్కన ఉక్రెయిన్లో పెద్ద యుద్ధం జరుగుతుంది. చిన్నపిల్లల ఆహారం లేక మట్టి తింటున్న వీడియోలు కూడా వస్తున్నాయి. ఎంతమంది ప్రార్థన చేశారు? ఏడ్చారు, కన్నీరు కార్చారు. కన్నీటి ప్రార్థన అనుభవాలు ఈరోజు క్రైస్తవులకు లేవు, సంఘానికి లేవు. ఎక్కడో పరాయి దేశం నుంచి మిషనరీలు వచ్చి ప్రాణాలు అర్పించి తన కుటుంబాలు పోగొట్టుకుని రక్తము కార్చి సజీవ దహనం అయిపోయి సమాధి అయిపోతే ఆ రక్తం మీద, ఆ సమాధుల మీద కట్టబడిన నేటి సంఘాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏం చేస్తావు? ఆదివారం వచ్చి కానుకేసి బలలో చేతులు పెట్టేసి ఇంటికి వెళ్ళి 3 పూట్ల తినేసి పడుకుంటావు. ఇందుకోసం ఆ దేవుడు నిన్ను ఎందుకుంది? ఇందుకోసం ఆయన తీసుకొచ్చింది. అక్కడ మొద్దుకాయ ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యోసేపు చెడుతనం తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు. అక్కడ దావీదు క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. అక్కడ పౌలయ్య గారు బాధ్యత కలిగి విశ్వాసుల యొక్క క్షేమము కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నా, నువ్వు నేను ఏం చేస్తున్నావు? ఎంతమంది క్షేమాన్ని యోచించావు నువ్వు? ఎన్ని ఆత్మలు దేవుని కొరకు రక్షించావు నువ్వు? ఎంతవరకు ఎంత ప్రార్థన దూపముగా దేవుని సన్నిధికి చేరవేశావు? కనీసం పక్క దేశం వాడు వచ్చి మన కోసం సత్తా, ఇక్కడ ఈ ఊరిలో పుట్టావు, ఈ ఊరిలోనే పెరిగావు, ఈ ఊరిలోనే తిన్నావు, ఈ ఊరి కోసం అన్ని కన్నీళ్ళు కూడా కార్చకపోతే అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఎందుకమ్మా? ఎందుకు అసలు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం? ఎందుకు నేను దేవుని బిడ్డనని చెప్పడం? ఎందుకు హల్లెలూయా చెప్తావు? ఎందుకు స్తోత్రం చెప్తావు? నీ మీద దేవుడు ఉంచిన బాధ్యత తెలియక మర్చిపోతున్నావే. అనిల్ వచ్చి చెప్తున్నారు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప ప్రవక్త యోనా గారు, దేవుడు నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషుకి వెళ్ళిపోయాడు. చూడు అక్కడ మొదటి అధ్యాయంలోనే 67 ఉంటుంది. అనీడు వచ్చి అంటాడు కదా, ఓ పక్కన ఓడ మునిగిపోతుంది ఇతను చేసిన తప్పుకి. అన్యులందరూ ఓడలో ఉన్న సామాన్లన్నీ కిందేసేస్తున్నారు, తమ తమ దేవతలకు పూజిస్తున్నారు. యోనా గారు మాత్రం ఏం చేస్తున్నాడట? ఓడ దిగువ భాగంలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. అప్పుడు అన్యుడు వచ్చి ఏమన్నాడు? ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. మనం చావకుండా దేవుడు మీ అందు కనికరించినేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని నమ్ముకున్నాడు ఎవడు చెప్పాలా? అన్యుడా యోనా? అసలు అన్యులకు దేవుడి గురించి ఏమన్నా తెలుసా? వాళ్ళకి విగ్రహాలు తెచ్చుకున్న వాళ్ళు, ఓడలో సామాన్లు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్న వ్యాపారస్తులు ఒక సమస్య రాగానే వారు నమ్మిన విశ్వాసము చొప్పున చీటీలు వేసి వాళ్ళ దేవతలకు పూజించి, మా దేవతల వల్ల కాట్లేదురా బాబు అని చెప్పి ఓడలున్న సామాన్లన్నీ తీసి కింద పడేస్తున్నారు. అయ్యగారు ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? 3 పూట్ల మెక్కేసి రాత్రి చక్కగా పడుకుని ఎంతసేపు నీ పని, నీ సంపాదన, నీ కారు, నీ బండి, నీ నగలు, నీ బంగారం, నీ చీరలు, నీ సవే.
అవతల యుద్ధాల్లో చచ్చిపోతున్నారు జనాలు. నీ గ్రామంలోనే తాగుబోతాయి నీ కళ్ళ ముందే తిరుగుతున్నారు ఒక్కొక్కడు. నీ కళ్ళ ముందే పెరిగిన కుర్రాడు తాగుబోతాయి నశించిపోతున్నాడే. ప్రేమ వ్యవహారంలో పడి నీ కళ్ళ ముందు పెరిగిన యవనస్త్రాలు నశించిపోతుంది. నీ ఇంటి పక్కన ఉన్నవారే కొన్ని చేయకూడని పనులు చేసి నాశనం వైపుగా పరిగెడుతున్నారే. క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? జాగ్రత్త. బాధ్యతను మరిచిన ప్రతి ఒక్కరికి జీతం ఇచ్చుటకు దేవుడు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడిగా నువ్వు పుట్టింది, పెరిగింది, నాటబడింది నువ్వు ఆశీర్వదింపబడుటకు కాదు, ఆశీర్వదించుటకు. దేవునికి స్తోత్రం. ఎంతమందిని ఆశీర్వదిస్తావు యేసు నామములో? ఎంతమందికి దీవెనగా మారుతావు యేసు నామములో? ఓ ఈ నిద్రపోతా లేచి ప్రార్థన చేయి అంటే సార్ ఏమన్నాడు తెలుసా? ఈ ప్రార్థనలు గీర్ధనలు మన వద్ద కాదు, కానీ నన్ను లేపి సముద్రంలో పాడి. దేవునికి స్తోత్రం. నన్ను లేపేసి ఏమయ్యా మేము మా దేవతల గారికి ప్రార్థన చేసావు, నువ్వు ప్రార్థన చేస్తే మీ దేవుడు కరుణిస్తాడు కదా అని సలహా ఇచ్చిన. ఎవరిస్తే? అన్యుడిస్తే. ఇతనేమన్నాడు? అబ్బే ఈ ప్రార్థనలకు ఇద్దరు మనం ఒంటికి పడే కాదు సార్, నేను ప్రార్థన చేయలేను, కానీ నువ్వు లేపేసి నన్ను ఎత్తేసి ఎక్కడ పడేయాలి? అందులో కూడా బద్ధకం ఇందొకటట, పక్కన వాళ్ళు లేపెత్తి పడేయాలి. అమ్మ విశ్వాసులారా, అన్నీ విడిచిపెట్టుకుని తమ సుఖాలని సంతోషాలని వదిలిపెట్టి ఈనాడు సేవకులు, మీ సేవకులు పడరాని కష్టాలు పడి సంఘాన్ని కట్టి ఉన్న దాంట్లోనే ఉంటూ తింటూ మీ ఆత్మలను కాయుటకు ఎంతో కష్టపడి పనిచేస్తుంటే ఎంతమందికి వారికి ప్రార్థనా సహాయం ఇవ్వగలుగుతున్నారు? సంఘంలో నుంచి ఎంతమంది నశించిపోతున్న ఆత్మల కోసం చేస్తున్న యుద్ధంలో, ప్రార్థనలో పోరాడుతున్నారు? నీకు కనీస బాధ్యత లేక ఎంతసేపు నీ సంతోషం, నీ సుఖం, నీ ఆనందమే అయిపోతుంది. దేవుని రాకడకు సూచనలన్నీ కనపడుతున్నాయి. దేవుడు వచ్చేస్తున్నాడు. ఇంకెంతకాలం జాగు చేసి ప్రార్థనా విధానాన్ని మార్చుకోకుండా ఎంతసేపు నీ కొరకే నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రార్థన చేస్తావు? యేసు ప్రభు చాలా స్పష్టముగా, క్లుప్తముగా చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించొద్దు. అది ఎవరి పనట? అన్యజనులు వీటి నిమిత్తము చింతించుచున్నారు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ ఆలోచనలన్నీ ఎవరయ్యట? క్రైస్తవులియా, అన్యజనులియా? నువ్వేం చేయాలంట? దేన్ని వెతకాలంట? మొర్దెకై వెతికింది వెతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు వెతికింది వెతకాలి, యోసేపు వెతికింది వెతకాలి. అలా వెతికితే రాత్రికి రాత్రి కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలన్నీ వైభోగంగా మారిపోతాయి. సింహాసనం స్థిరపరచబడుతుంది. సాక్షాత్ యేసు ప్రభువే దావీదు కుమారుడుగా పిలిపించుకున్నట్టుకు ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంతమంది ఈ రాత్రి అలాంటి మార్పు మేము చేసుకోవాలని హృదయంలో అయినా కదులుతుందా? ఎక్కడైనా కూసంతైనా ఎక్కడైనా హృదయంలో అయినా కదులుతుందా? సువార్త అందని ప్రాంతాలు ఎన్నున్నాయి. అక్కడికి నువ్వు వెళ్ళగలవా? వెళ్ళవు. కనీసం సేవకు, ఇందాక తమ్ముడు చెప్పాడు సేవకులను కాల్చేస్తున్నారు, నిజమే, నేటికి అది జరుగుతుంది. దేవుని యొక్క దర్శనంతో వెళ్ళి సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలను రక్షించి మొట్టమొదటిసారిగా బాప్తిసం ఇస్తుంటే నా తల పగిలింది, రక్తం కారింది. ఆ సెకండ్లో సాతాను నా ముందుకు వచ్చాడు. రొట్టిచ్చాను, ఇంకా ద్రాక్షారసం ఇవ్వాలి, నా చేతిలో పాత్ర అలాగే ఉంది. సాతాను నా ముందుకు వచ్చాడు, ఈ కార్యము నేను జరగనివ్వను. ఆ పల్లె పుట్టింది మొదలుకు నాకు రక్షణ లేదు. మొట్టమొదటిగా ఆ రక్షణ కార్యం జరుగుతుంటే సాతానికి ఇష్టం లేదు. ఆ రక్తం అలాగే తుడుచుకుని ఎందుకు జరగనివ్వో చూస్తానని ఆ రక్తాన్ని నా రక్తపు చేతులతో ఇచ్చి వెళ్ళి కుట్లేయించుకుని వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి ఎన్నో 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 ఎంతోమంది దేన సేవకులు ఇలా పోరాడుతున్నారు. నువ్వు అలా పోరాడగలవా? పోరాడలేవు. కనీసం నీకివ్వబడిన బాధ్యత ప్రార్థన అనే ధూపాన్ని కూడా వేయకపోతే, దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడవకపోతే ఇంకా ఎప్పటికీ ఈ ప్రాంతం మారుతుంది? ఎప్పటికీ ఈ ప్రాంగణం కిటకిటకిటలాడిపోద్ది?
ఎప్పటికీ ఆలస్యంగా వచ్చే జనాలు త్వరగా వస్తారు. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ ఉద్యమం రగులుకుంటుంది. నీ బాధ్యతను నిర్వర్తించినప్పుడే అది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తెరిగినప్పుడే అది జరుగుతుంది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్తున్న దారుణమైన భయంకరమైన పరిస్థితిని, అది అప్పులే కానీ, రోగాలే కానీ, అనారోగ్యాలే కానీ, అవి కలతలే కానీ, దుఃఖమే కానీ, ఏదైనా సరే ఈ రాత్రితోనే దేవుడు మటుమాయం చేయగలడు. అంత శక్తివంతుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. అది చేస్తాడు. కానీ ఒక ఖచ్చితమైన తీర్మానం, ఒక ఖచ్చితమైన మార్పు, ఒక ఖచ్చితమైన గుర్తెరుగు జరగాలి. దేవునికి స్తోత్రం. ఏంటది? నీకివ్వబడిన బాధ్యత. ఏంటా బాధ్యత? క్షేమ సమాచారము తెలుసుకుని తెలియజేయాలి తండ్రికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల యొక్క క్షేమము కోరాలి, సంఘం యొక్క క్షేమము కోరాలి, సేవకుని యొక్క క్షేమము కోరాలి, నీ తోటి విశ్వాసి యొక్క క్షేమము కోరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడున్నారండి వీళ్ళంతా? ఇలాంటి భక్తులు ఎక్కడున్నారు? ఇప్పుడు రెండవ ప్రశ్న జాగ్రత్తగా వినాలి. మళ్ళీ అదే చెయ్యెత్తితే కాలిపోతావు. చేయకుండా ఏంటదే? చేయకుండా చెయ్యెత్తితే కాలిపోతావు. రెండవ ప్రశ్న, నీ సంఘంలో మీరందరూ సంఘానికి వెళ్ళే వాళ్ళు అందరూ చేతులు పైకి ఎత్తండి. కొంతమంది బ్యాచ్ ఉంటారు, మీటింగ్లోనే కనపడతారు, క్రిస్మస్లోనే కనపడతారు, సంఘాల్లో కనపడ్డారు. ఇప్పుడు సంఘాల్లో ఉన్నవాళ్ళు చేయొత్తండి పైకి. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. దించేయండి. నీ సంఘములో ప్రతి ఆదివారం నీ పక్కన కూర్చునే ఆమె కష్టాలు పడుతుందని, శ్రమలు పడుతుందని, అప్పుల్లో ఉందని, రోగంలో ఉందని తెలుసుకుని నెలకొక్కసారైనా లేదా వారానికి ఒక్కసారైనా ఆమె కొరకు, ఆమె కుటుంబం కొరకు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నవారు చేయబెట్టండి. ఎత్తాలా? ఎక్కడికి పోతుందమ్మా వాక్యం? ఎక్కడికి పోయిందమ్మా బైబిల్? ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు లేవనెత్తుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ఘనముగా ఎంచుకోవాలి. ఈ మాటలన్నీ మీ బైబిల్లో లేవా? ఉన్నాయా లేవా? చెప్పాలి. ఉన్నాయా లేవా? ఉంటాయి, మీరు చేయరు. ఉంటాయి, మీరు చేయరు. ఇవన్నీ మేమెందుకు చేయాలా? పాస్టర్ గారికి కానుకిస్తాం, సభకు వచ్చి కూర్చుంటాం, అవసరమైతే పాట పాడతాం, చికెన్ వండి పెడతాం. సేవకులే చేయట్లేదు, విశ్వాసులు ఎక్కడి నుంచి చేస్తారు? ఒక సంఘం నీకు ఇవ్వబడిందంటే, ఒక సంఘంలో దేవుడు విశ్వాస గారిని నాటాడంటే, రొట్టె తీసుకుంటున్నావు, బల తీసుకుంటున్నావు, అప్పుడు ఏం చదివిస్తారు? మీరు ఒకే రొట్టెలను తినుచున్నారు కనుక, ఒకే పాత్రలను తాగుచున్నారు కనుక మీరెవరుంట చెబుతారా? ఎవరు మీరు? ఏక శరీరం. చెప్పండి. బాడీ ఆఫ్ క్రైస్ట్. మీరందరూ ఏక శరీరం. మీ ఎడం చేతికి దెబ్బ తగిలితే మీ కుడి చేయి ఆయింట్మెంట్ రాస్తుందమ్మా? చెప్పాలా? రాతుందా రాయట్లేదా? ఎడం చేయిపోతే నాకేంటి, నా కుడి చేయి ఉంది కదా, దీంతో పెద్ద పని లేదులే, నా ఆయింట్మెంట్ రాయకుండా అది కుళ్ళిపోయిదా చూస్తూ ఉంటావా? అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా అక్కడ? కానీ నీ పక్కనే కూర్చుంటుంది, పిన్ని బాగున్నావా అంటది, అక్క బాగున్నావా అంటది, పండగకి పిలుస్తుంది, బిర్యానీ ఆడుతుంది, ఫంక్షన్కి పిలుస్తుంది, పొంగడాలు ఉంటుంది, అరిసెలేస్తుంది. కష్టం వస్తే మాత్రం నువ్వు ప్రార్థన చేయవు. పోతే పోయింది, దిక్కుమాలింది. ఫంక్షన్ అయితే తినేస్తావు, క్రిస్మస్ అయితే కూర్చుంటావు. నీ కుడి చేయది, దేవునికి స్తోత్రం. నీ పక్కటేలది, అదే శరీరంలోని భాగము. నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావమ్మా? ఎంతసేపు నీ ప్రార్థనలే, నీ ప్రార్థనలే, నీ కోసమే, నీ కోసమే, నీకు స్వార్థపరుడైన క్రైస్తవులు. నీ ప్రార్థన నీ ఇంటి కప్పు కూడా దాటదు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు ఏడుతున్నావు, నువ్వు ప్రార్థన. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీకు మిగిలిపోయిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తాను ఈరోజు, జాగ్రత్త వినండి. చాలామంది మీరు ఏమనుకుంటున్నారంటే, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను, ఇది జరగలేదు ఏంటి? ఎంతమంది ఉన్నారో చేతులు పైకి ఎత్తండి. పర్లేదమ్మా, సరదాగా. ఒక్కరికి కూడా లేదా? అది నిజం చెప్పాలి. ఈ ఆలోచన రానోళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చిన వాళ్ళు అందరూ చేయి పైకి ఎత్తండి. అబద్ధాలు వద్దు, పోజులు వద్దు, వద్దు, పైకి ఎత్తండి. ఎత్తండి అమ్మ, దేవుని సన్నిధిలో అబద్ధాలు ఎత్తండి. అదే ఇంకా బలంగా ఎత్తించాలి, అందరూ ఎత్తుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. సగటు విశ్వాసకు వచ్చే అనుమానాలు ఇదొకటి. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన
సమాధానం నేను చెప్పేస్తున్నాను. నీకేం కావాలో ఎరిగిన దేవుడు, సమయానుకూలంగా నీకు ఇస్తానని వాక్యంలో చెప్పిన దేవుడు నీ కోసం కాదు ప్రార్థన అనేది నీకు ఇచ్చింది, ఆయుధం ఇచ్చింది. ఆయుధంతో పోరాడాలి. ఎవరి గురించి? పక్కనోడు ప్రాబ్లమ్స్ గురించి, పక్కనోడు సమస్యల గురించి, నీ బంధువుల రక్షణ గురించి, నీ కుటుంబీకుల రక్షణ గురించి, నీ గ్రామ ప్రజల రక్షణ గురించి పోరాడడానికి ప్రార్థన ఆయుధం నీకు ఇచ్చాడు. ఆయుధాన్ని సరిగ్గా వాడడం రావట్లేదు నీకు. ఎంతసేపు నా చదువులు, నా జీవితం, నా పెళ్ళి, నా బెటాకులు. ఒక అమ్మాయి వచ్చి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్లు పెడతా ఉంటారు. ఒక అమ్మాయి ఉంది, అన్న నాకు భయం వేసేస్తుంది అన్న ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే. ఒక్కొక్కరిని చూస్తున్నాను, వస్తున్నారు, డివోర్స్ తీసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఎలాంటి అబ్బాయి కావాలన్నా, నా గురించి బాగా ప్రార్థన చేయండి అన్నా, నేను బాగా ప్రార్థన చేసుకుంటానన్నా, దర్శనంలో దేవుడు నాకు చూపించాలన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెబెకా ప్రార్థన చేసిందమ్మా పెళ్లి కోసం అని అడిగాను. దేవునికి స్తోత్రం. చేసిందా? ఆ సమయానికి దేవుడు నీకు ఎవరు దాచుంటే వాళ్ళని పంపిస్తాడు. పట్టుమని డిగ్రీ చదువుతుంది పిల్ల, అప్పుడే దానికి ప్రార్థన కూడా, పెళ్లి కూడా పెట్టి చక్కగా చదువుకోవచ్చు కదా. సమయానికి తల్లిదండ్రులు తెస్తారు కదా. ఎంత యాంగ్జైటీ, ఎంత కోరిక, ఎంత ముందు చూపో. వీళ్ళందరూ దీర్ఘదర్శులు సమయలు వలె. లేడీ సామ్యుయల్స్, ఏ ప్రార్థన నువ్వు చేయాలి? అంత్య దినాలు వచ్చేస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఇదిగో కరోనాలో ఎంతోమంది దిక్కుమాలు సచ్చారు. నన్ను ఎందుకు ప్రభువా రక్షించో? ఈ ప్రాంతంలో కరోనాతో ఎవరో చావలేదా? చచ్చారో చావలేదా? నువ్వెందుకు బతికి ఇక్కడ కూర్చున్నావు చెప్పు? వెంటనే వచ్చే మాట, దేవుని కృపండి. దేవుని కృప కాదండి, నీ మీద ఒక బాధ్యత ఉందండి. దేవునికి స్తోత్రం. నీ పని ఇంకా మిగిలిపోయిందండి. ఇక్కడ నీ పని బ్యాలెన్స్ ఉందండి. నీ పని అయిపోతే దేవుని కృపలేదు, వాళ్ళే తీసిపోతాడు. దేవుని కృప కాదు, నీకు పని మిగిలింది. ఎక్కడ నువ్వు చేయాలి. ఇంకా కళ్ళు తెరుచుకుని అది చేయకుండా ఉన్నావు అనుకో, నిజంగానే ఈసారి తీసుకుపోతాడు, ఇంకోటి వస్తుంది. ఉపయోగం లేకుండా ఎందుకు ఇక్కడ ఏడ్చేది? దేవుని సంఘంలో ఎదుగు బొదుగు లేకుండా, ఫలాలు లేకుండా పచ్చని చెట్టు ఎందుకు? ప్రభు చూసినప్పుడు ఫలాలు లేవు. ఈ రాత్రి ప్రభు నిన్ను సూటిగా అడుగుతున్నాడు, ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థనలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుంటావు? దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి ప్రశ్నకు సమాధానం లేదు, చెయ్యట్లేదు. రెండో ప్రశ్నకు సమాధానం లేదు, చెయ్యట్లేదు. ఇంకా మూడోది అడుగుతున్నాను, చూడాలి. సహోదరుల క్షేమము, దేవునికి మహిమ కలుగునుగాక. నశించిపోతున్న ఆత్మల యొక్క క్షేమము. 2, సంఘం యొక్క క్షేమము. 3, సహోదరుల యొక్క క్షేమము. ఆహారము తీసుకుని వెళ్ళాడట దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఇక్కడ మా తమ్ముడి ఇంట్లో తినడానికి ఉందా, మా అన్న ఇంట్లో తినడానికి ఉందా, పాస్టర్ గారి ఇంట్లో తినడానికి ఉందా, మా తమ్ముడి పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళకి పండలకు బట్టలు ఉన్నాయా, మా బంధువుల ఇంట్లో అంతా బాగుందా, అంతా సంతోషంగా ఉన్నారా అని వాళ్ళ క్షేమాన్ని తెలుసుకుని సహాయము చేయడానికి పూనుకుంటున్న వారు ఎవరన్నా ఉంటే చేతుల పైకి ఎత్తనమ్మా. లేరు. నేను, నా భార్య, నా 2 పిల్లలు తినేసి చక్కగా చికెన్ వండుకుని తినేసి పడుకుంటాం. తన సహోదరుని క్షేమము కోరుకుని తెలుసుకుని సహాయము చేయకపోతే అదేంటంట? పాపం. వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అదేంటది? పాపం. ఈరోజు నువ్వేం చేస్తావు? దేవుడు నమ్ముకుంటాను. దేని కొరకు నమ్ముకుంటావు? ఆశీర్వాదం కొరకు నమ్ముకుంటాను. అప్పులు తీరిపోతాయి, స్వస్థతలు వచ్చేస్తాయి, దేవుడు నన్ను దీవించేస్తాడు. దీవించేసిన తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తాను? కారు కొనుక్కుంటాను, ఇంకా దీవిస్తే. ఏం చేస్తాను? బిల్డింగ్ కొనుక్కుంటాను, ఇంకా దీవిస్తే. ఇంకో బిల్డింగ్ కడతాను. యోసేపుని అన్నలు అమ్మేశారు. దేవునికి స్తోత్రం. అతడు ఫలించాడు కొమ్మ అవ్వడానికి. గొప్ప లక్షణం ఏంటో తెలుసా? యోసేపులు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. అమ్మేసిన అన్నలందరూ తిరిగి కరువుకి గురయ్యి ప్రధాని అని యోసేపు కూర్చుంటే ఆడు ప్రధానని ఆడు తమ్ముడని తెలియక వెళ్ళి వాళ్ళ ముందు కూర్చున్న తర్వాత ముఖం చూసి గుర్తుపట్టేశారు. ఈడెవరో యోసేపు. ఈడు గనక మనల్ని గుర్తుపడితే దేవునికి స్తోత్రం. అయ్యి బాబాయ్ మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు. భయపడిపోయి మమ్మల్ని ఏం చేయకు అన్నాడు ఒక టైంలో. అప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? అన్నలారా
మీరు భయపడొద్దు. ఇప్పుడు రాబోయే కరువుని, ఇప్పుడు వచ్చిన కరువుని, ఆ కరువు నుంచి మిమ్మల్ని తప్పించుటకే దేవుడు ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కొట్టరు చప్పట్లు, కొట్టరే. ఇలాంటి వాటికి మనకి ఇష్టం ఉండదు. అదే ఒకవేళ ఈ రాత్రికి రాత్రి నా అమ్మాయిని చేస్తాను దేవుడు అంటే కొడతారు. బట్టలు ఉడదీశారండి, గుంటలో పాడేశారండి, కొన్ని పైసలకి అమ్మేశారండి. అమ్మింది కూడా ఇశ్రాయేలీయులకు అమ్మారా? అమ్మలేదు, శత్రువులకు అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి పోతిఫర్ ఇంట్లో పడితే అక్కడ నింద పడింది. ఆ నిందను కూడా అలాగే మోసుకుంటా వెళ్ళి చెరసాల్లో పడ్డాడు. ఎన్ని కష్టాలండి యోసేపుకి. అన్ని కష్టాలకి కారణం ఎవరు? అన్నలే. అలాంటి అన్నలు దొరికితే ఇప్పుడు ఇతను ప్రధాని స్థాయిలో ఉన్నారు, అన్నలేమో ఏమీ లేని బేకారోళ్ళ స్థాయిలో ఉన్నారు అక్కడ. అదే స్థితిలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? దొరికాడ్రీడా, దొరికిందిరా ఇది, నన్ను ఎన్ని మాటలంది, ఇది నన్ను ఎన్ని మాటలన్నాడు ఇడు, అప్పుడు ఎంత దూషించాడు దేవుడు నన్ను. ఇప్పుడు చూసావా ఎంత ఆశీర్వదించి, కొట్టకపోయినా ఈ మాట అయినా అంటావు. ఏమంటావు తెలుసా? ఏయ్ నీ చెక్క అనిగిందో, ఎన్ని మాటలన్నావే నన్ను, నా దేవుడు చూసావా నన్ను ఎంత ఆశీర్వదించాడో. నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనే, దుష్టులకు దూరంగా ఉన్నామనండి దేవుడు. నీ జోలికి కూడా రాను, నీ జోలికి ఇంక రాను నేను. తన మంచి యవ్వనం అంతా చెరసాల్లో బతికాడు, పనోళ్ళలో బతికాడు. యవ్వనం అంతా, మంచి యవ్వనం అంతా పాపిస్టోళ్ళ కింద గడిచిపోయింది. పాపిస్టుని నిందలో ఎంచుకుని చెరసాల్లో గడిచిపోయింది. అలాంటి తన జీవితాన్ని పాడు చేసిన అన్నలు ముందుకు వస్తే మమ్మల్ని ఏం చేస్తారని భయపడుతుంటే ఇతను ఏమంటున్నాడు తెలుసా? ఆయన కొట్టలేదు, తిట్టలేదు. అయినను మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, మీకు సంతాపం పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుని మీకు ముందుగా నన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం. మనసున్న వాళ్ళు అయితే కొట్టాలి చప్పట్లో, మనసు లేని వాళ్ళకి చేతులు రావు. సిగ్గుపడాలండి మనం. ఎన్ని పగలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు? ఎవరితో నాకు శత్రుత్వం లేదు. అబ్బే దేవునికి స్తోత్రం. దేవుడు నేను దీవించును గాక. ఉండడానికి వీలు లేదు. పోనీ మాట్లాడతానని చేతులు ఎత్తిన వారు మేము సహాయపడుతున్నాం. అన్నయ్య బాగుంటాడు, తమ్ముడు బాగోడు. అన్నయ్య దీవించబడతాడు, తమ్ముడు పాపం పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆడు ముఖం కూడా చూడ్డు. క్రిస్మస్కి ఒకసారి పెద్ద భక్తుల్లాగా, ఇదిగో నీ పిల్లలకి నీకు బట్టలు తెచ్చానే, ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి వీళ్ళంతా, నువ్వు ఎలా అడుగుతున్నా నాకు సంబంధం లేదు, క్రిస్మస్కి దేవుని పేరట నీకేం పెడతాను? కనీసం ప్రార్థన చెయ్యు, సహాయం చెయ్యు. నీ సేవకుడి ఇంట్లో ఉందో లేదో ఎప్పుడైనా చూసావమ్మా? కష్టపడుతూ సేవకులు ఎంతోమంది తిరుగుతున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు, సేవని అన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు. వారి కొరకు ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించావు. పెద్ద సూటు బూట్ వేసుకున్న అయ్యగారికి మాత్రం టీవీ స్పాన్సర్ చేస్తావు. నీకోసం 24 గంటలు కష్టపడుతున్న అయ్యగారికి ఏమో సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. 10 రూపాయలేంటి కనబట్టలేదు, 100 ఉంటాయి కానీ ఏమేస్తావు? ఇంకా ఆశ్చర్యంగా చర్చికి వచ్చేటప్పుడు థమ్స్అప్ తాగేస్తాడు 20 రూపాయలు పెట్టి. చర్చికి వచ్చిన తర్వాత డబ్బాలో మాత్రం రూపాయి కాయిన్ ఎత్తుతాడు. గిరగిర తిప్పి 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 ఆ రూపాయి తెస్తాడు. టంగ్ 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 టంగ్. నీ టంగ్ టంగ్ సౌండ్లు తగలయ్యా. నీకు ఇవ్వడానికి చేతి రాదు, ప్రార్థన చేయడానికి చేయరాదు, నీ బంధువులకు సహాయపడవు, నీ తోడబుట్టిన అన్నయ్యకి తమ్ముడికి కూడా నువ్వేమీ చేయకుండానే చచ్చిపోతావు ఇక్కడ. అలా ఉంటే నీ మీద దేవుడు పెట్టిన ప్రధానమైన బాధ్యత నువ్వు వదిలేసావు. అసలు మొట్టమొదటి మెట్టే ఎక్కనోడికి పరలోకం మెట్టి ఎక్కనిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అసలు మొట్టమొదటి మెట్టే ఎక్కనోడు పరలోకానికి వెళ్ళిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకుంటాడా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు దేవుడు సూటిగా. ఎవరికి ఉపయోగపడుతున్నావు యేసు ప్రభుని నమ్ముకుని? ఎవరికొరకు ప్రార్థన చేస్తున్నావు యేసు ప్రభుని నమ్ముకుని? ఎవరికొరకు కన్నీరు విడుస్తున్నావు యేసు ప్రభుని నమ్ముకుని? కన్నీటి ప్రార్థన ఆయుధాన్ని ఈరోజు ఈ రాత్రి నువ్వు చేపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దుఃఖముతో ఏడ్చి
బాధపడి కన్నీరు కార్చాడు గనకే ఆఖరికి ఎస్తేరు పంపించింది, నువ్వు అలా దుఃఖపడకు, ఈ మంచి వస్త్రాలు వేసుకో అంటే వెనక్కి పంపేశాడు. దిక్కుమాలిందన్న తీసుకో, నువ్వే నీ వస్త్రాలు నాకెందుకు, ఎల్లో రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి అంటే ఆవిడేముందో తెలుసా, అమ్మో నన్ను చంపేస్తాడు రాజు. ఈయనేమన్నాడు తెలుసా, నువ్వు సహాయం చేయకపోతే మా దేవుడు వేరొక దిక్కు నుండి మాకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మా నమ్మకం డబ్బు కాదు, మా నమ్మకం ఉద్యోగం కాదు, మా నమ్మకం ఆస్తి కాదు, అందం కాదు. మా నమ్మకం ఏంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, అదే మా నమ్మకం, అదే మా విశ్వాసం, అదే మా ధ్యేయం, అదే మా బాధ్యత. బాధ్యత మరిచిన బాటసారులారా, ఈ రాత్రి ఉద్యమింపబడాలి. ప్రార్థన ఉద్యమానికి తొలి అడుగు ఈ రాత్రి కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక తీర్మానం చేసుకోవాలి. రాత్రి నెలకొక్కసారైనా మా గ్రామం కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను. నేను ఇప్పుడు దాకా ఏమీ చేయలేకపోయాను. చాలామంది ముసలమ్మలు ఉన్నారు ఇక్కడ, రేపో మాపో టపీమంటారు. అంటే మిగతా వారు బతికేస్తారని కాదు, చెప్పలేం ఎప్పుడు పోతారో. ఇదేంటి పాస్టర్ గారు దీవించబడతారన్నారు కానీ పోతారంటారేంటి? బతికేస్తావా? పెళ్ళికి వచ్చి ఏమంటారు? చిలక గోరింకల్లాగా కలకాలం. చిలకలో గోరింకలు ఎప్పుడు ఉండవు. చిలకలతో ఉంటాయి, గోరింకతో ఉంటాయి. ఏమంటాడు? చిలక గోరింకలు అంటే ఎప్పుడు కలిసి ఉండగా కొట్టుసావండి. దాని అర్థం, అంతరార్థం అది. పిల్లా పాపలతో 1000 ఏళ్ళు ఒక్కడిని చూపించి పిల్లా పాపలతో 1000 ఏళ్ళు బతికినోడిని అలా లేరురా అర్ధాంతరంగా పో అని. ఈ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 నాళ్ళ ముచ్చటండి. దేవునికి మహిమ కలుగునుగాక. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. చిన్న పల్లవి పాడుకుందామా? ఇంకా వింటారా వాక్యం? ఇంకా చాలా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా తగిలినాయండి నా మా మనసుకి. గొనపాలెట్టి గుచ్చేసారండి వాళ్ళు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, కొట్టండి. దేవునికి స్తోత్రం. నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసి పోవును ఎరుగన్. ఎంత జీవితం ఇది? ఎంత? 3 నాళ్ళ ముచ్చట. తుమ్ముతే ఊడిపోయే ముక్కు నీది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగన్. అదే నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగన్. ఆహా 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 ఆహా. 3 నాళ్ళ ముచ్చట కోసం మీరు చప్పట్లు కూడా కొట్టరేంటిరా? 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. గట్టి కొడాలి. నీ సంసారం ఇంద్రధనుస్సు లాంటిది. ఎంత అందంగా కనపడుతుందో అంత త్వరగా మాయమైపోతుంది. నీటి బుడగ లాంటిది నీ జీవితం, గట్టి పువ్వు లాంటిది నీ జీవితం. ఈ జీవితం కొరకైనా అన్ని ఆరాటాలు, అన్ని పోరాటాలు. ఈ రాత్రైనా ఒక అద్భుతమైన ఉద్యమానికి తెరలేవు. దేవుని నామంలో నువ్వు ప్రార్థన చేస్తే కదిలిపోవాలి ప్రాంతాలు. ఉద్యమం రగిలిపోవాలి, అగ్ని కాల్చాలి. నిప్పు పక్కకి 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 జరిగి గ్రామాలు పరిశుద్ధాత్మ అగ్నిలో ఉన్నారు. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించక మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించక మాయమయ్యే రంగుల వలయం. గట్టి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం.
గడ్డి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకర్రా, నిరతము ప్రభుని కోరర్రా. నిత్యమైన సుఖము వెదకరా, నిరతము ప్రభుని కోరర్రా. ఆహా 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 ఆహా. 3 నాళ్ళ ముచ్చట కోసం నీ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగ. గట్టిగా కొట్టవేమమ్మా, నీ చేతులోడి పడవులేదమ్మా. ఆహా 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత జీవితం ఇది? 3 నాళ్ళ ముచ్చట. ఈ ముచ్చటని దేవుడు ముచ్చట పడేలా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ముచ్చట పడేలాగా? దేవుడు ముచ్చట పడేలాగా. మీ పిల్లల్ని దేవుడు ముచ్చట పడేలా పెంచాలి. నీ కుటుంబాన్ని దేవుడు ముచ్చట పడేలా తయారు చేయాలి. ఇంటికి ఎవరైనా వస్తే, మా పిల్లండి ఎంత బాగా చదువుతుందండి, మా పిల్లండి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తుందండి అని చెప్పేలాగా తల్లిదండ్రులు పెంచుతున్నారా? క్రైస్తవులు పెంచుతున్నారా? నా భార్య అండి ఎంత బాగా వంట చేస్తుందండి, నా భార్య అండి తెల్లవారుజామున లేచి ప్రార్థన నైవేద్యాన్ని ధూపముగా దేవుని సన్నిధికి చేరవేస్తుందని చెప్పేలాగా భార్యను సిద్ధపరుస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వచ్చిందండి దొంగ బతుకులు? బయటికి చూపించుకునే పరిచర్యలు, బయటికి చూపించుకునే పనులు, బయటికి డాబుగా కనపడి ఏదో ప్రార్థనా పరురాల్లాగా నటించేసి దేవుని సన్నిధిలోకి వచ్చి బాబోయ్ 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 దేవా, ఈ 40 రోజులు నటనాపరులు, అయ్ బాబు అయ్ బాబు అయ్ బాబోయ్ దేవా, నా కొరకు నా కొరకు నా కొరకు అని నా కొరకు సిలువెక్కేవా ప్రభువా. ఆ సిలువలోనే అక్కడ ఏడుతుంటే స్త్రీలను చూసి ఏమన్నాడు యేసయ్య? నా కోసం ఏడవద్దే బాబు, మీ పిల్లల కోసం మీకోసం ఏడ్చుకోండి అంటే ఈ రోజుకి నిజంగా ఆత్మలో ఉజ్జీవింపబడ్డానికి చెయ్యి ఉపవాసాలు. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులు ఉపవాస దీక్ష పెడితే 40 రోజులు అయ్యేలోపు ఒక్కనైనా దేవుని దగ్గర తీసుకురా. దేవునికి మహిమ కలుగునుగాక. 100 మందిని కాదు, ఒక్కడిని తీసుకురా. 40 రోజులు ఉపవాసం చేసి తీసుకురావు, అప్పులు తీరిపోవాలి నీకు. పాత క్రిస్మస్కి నా పక్కన ఉన్నది సిల్క్ చీర కట్టింది, ఈసారి నేను పట్టు చీర కట్టాలి. నీ టార్గెట్ అది. ఎన్నాళ్ళు అలాగుంటావమ్మా, ఎన్నాళ్ళు అలాగుంటావు? ఉజ్జీవింపబడు, రగిలింపబడు. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు నా దేవునికి నేనేమీ చేయలేదు, నిన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడు తెలుసా? నిన్ను చూసే ఏ బాధ్యతతో దీన్ని ఎన్నుకున్నాను, ఏ బాధ్యతతో వీడిని పిలుచుకున్నాను, ఏ బాధ్యతతో మహిమ కలిగిన పరిచర్యలో నిలబెట్టాను, నాటాను. దేవునికి స్తోత్రం. కంచెగల తోటలో నిన్ను నాటాడు. దేవునికి స్తోత్రం. ఉన్నత ఉపదేశములో నిన్ను స్థిరపరిచాడు. మంచి పాట రాశాడు అయ్య గారు, యేసన్న గారు. ఉన్నత ఉపదేశమందున కంచగల తోటలోన. దేవునికి స్తోత్రం. నిన్ను స్థిరపరిచాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఒత్తొత్తగా పని లేకుండా పని చేయని అవయవాలు దేవునికి అవసరమా? దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సిగ్గుపడి, ఈ రాత్రి బాధపడి, ఎన్నాళ్ళ విశ్వాస జీవితంలో ఒక్కరి కోసం కూడా నేను ప్రార్థన చేయలేదయ్యా. నా ముందే తాగుతూ నశించిపోయాడు, నా పక్కనే కూర్చుంది ఆమె, ఎన్నో అప్పుల్లో ఉందని నాకు తెలుసు, నేను ప్రార్థన చేయలేదు. మేలైనది చేయనెరిగి చేయకుండుట ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి ఏంటి? పాపం. నువ్వు చేస్తుంది ప్రార్థన కాదు, పాపం. నువ్వు చేస్తుంది భక్తి కాదు, పాపం. ప్రార్థన లేకుండా నువ్వు చేస్తున్న ప్రతి పని పాపమే. ఈ రాత్రి మొట్టమొదటి మెట్టు ఎక్కు నువ్వు. దేవునికి స్తోత్రం.
అదేంటో క్షేమమును దేవునికి తెలియజేయి. దేవునికి స్తోత్రం. నీ సంఘ క్షేమము కొరకు కనీసం వారానికి ఒక్కరోజు మోకరించి ఉపవాసము చేసే విశ్వాసులు లేస్తే సంఘంలో ఎందుకండి ఖాళీగా ఉంటాయి? సంఘాల్లో ఎందుకు ఖాళీలు ఉంటాయి? సంఘాలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాయి? సోమరిపోతులు, నిద్రపోతులు, ప్రార్థన అంటే ఆసక్తి లేనివారు, ప్రసంగానికి మార్కులు వేస్తారు. మీరు సభలకు వచ్చి నిన్న వచ్చిన పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఈరోజు వచ్చిన పాస్టర్ గారు ఇంకొంచెం బాగా చెప్పాడు, రేపు వచ్చిన పాస్టర్ గారు ఎరగదీసాడండి, మడతేస్తాడు. నిన్ను మడతేసేయాలి దేవుడు. ఒక ఆయన వచ్చి అన్నాడు, నేను భీమవరం దగ్గర ప్రసంగం చేస్తాడు 3-4 సంవత్సరాల క్రితం. పాస్టర్ గారు మీరు ఈవేళ మూడు బాగాలేనట్టుంది, మీకు అసలు ఒక జోక్ కూడా లేదేంటి ప్రసంగం అన్నాడు. ఏం లేదట, ఒక్క జోక్ కూడా లేదేంటండి, మీ మూడు బాగాలేదా? అంత ఘాటుగా చెప్పేశారు. ఇలాగైతే ప్రజలకు కష్టమండి అన్నాడు. మరి నీకు ఎలా కావాలి? ఒక గంట సేపు అయినా అవ్వాలండి ప్రజలు. అయ్యా నీకు కావాల్సిన ప్రసంగాలు, నీతో మార్కులు ఎంచుకోవడానికి రావాలా, స్టేజ్లో ఎక్కాలా. దేవునికి స్తోత్రం. రాత్రి సూటిగా మీతో చెప్తున్నాను, మీ దీపాలు వెలగనివ్వండి. దేవునికి స్తోత్రం. ఆరిపోయి ఉంటే ఈ రాత్రి వెలిగించుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా నాకు ప్రార్థనాత్మ లేదయ్యా, నా పైన కుమ్మరించయ్యా ప్రార్థనాత్మ. మా గ్రామం కదిలింపబడాలయ్యా నా ప్రార్థన వల్ల. మా సంఘంలో ఉన్న పరిస్థితులు మారిపోవాలయ్యా, మా సేవకుని పరిస్థితులు మారిపోయాలి, మా బంధువుల రక్షణ కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం లేదే చెప్పడం? హల్లెలూయా. ఇష్టం ఉంటే చెప్పండి హల్లెలూయా. ముగించండి 5 నిమిషాలు చెప్పండి హల్లెలూయా. అబ్బా నేను వదలను కదా. మా తమ్ముడు చెప్పాడు, అన్న 10 10:30 11 ఇష్టం అన్న. దేవునికి స్తోత్రం. అంతసేపు చేయనులేండి, ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక దైవజనుడు ప్రపంచ పటం తీసుకుని స్కాట్లాండ్ అనే దేశం మీద మోకరించి ప్రార్థన చేసాడట. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పలేక చెప్పిన వెనక జాన్ నాక్స్ అనే దైవజనుడు ఆయన జీవితం అంతా అక్కడ మోకరించి, పట్టం మీద మోకరించి 24 గంటలు ఏడుస్తూనే ఉన్నాడంటే. ఏడుస్తూ అప్పటికి స్కాట్లాండ్ దేశం విగ్రహారాధిక దేశం. ఈరోజు స్కాట్లాండ్ దేశం అధికారికంగా క్రైస్తవ దేశంగా మార్చబడింది. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు మార్చలేవా? నీ ప్రార్థనతో పరిస్థితులు మారవనుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడు అనుకున్నావా? నీ ప్రార్థన అలాగే మిగిలిపోద్ది అనుకుంటావా? కాదు. దేవునికి స్తోత్రం. నీ ఆయుధాన్ని నువ్వు వాడాలి. నువ్వు ఎదటి వారి కొరకు ప్రార్థన చేయి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి. నీకే కష్టం లేకుండా దేవుడు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను చక్కగా సుఖంగా సంతోషంగా 2013 నుంచి సువార్థికునిగా తిరుగుతున్నాను. ఆయా సంఘాల్లో, మరి మా స్థానిక సంఘాల్లో పాస్టర్గా చేశాను. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే 10,000 డిమాండ్ చేసేవాడిని కదా, వాళ్ళు ఇచ్చేవారు. ఏసీ రూమ్లు, ఏసీ కార్లు, సంతోషంగా గడిచిపోతుంది జీవితం. ఏ కష్టం, ఏ పాడు ఏమీ తెలియలేదు. దేవుడు నాకు సమకూర్చేస్తున్నాడులే, ఆశీర్వదించున్నాడులే అనుకున్నానప్పుడు అది ఆనందం అనుకుని. ఈ పాపులారిటీ రేసులో చాలా పాపులర్ స్పీకర్ అయిపోవాలి నేను కూడా, అది ఇది అని కొన్ని ప్రయత్నాలు చేశాను. ఇష్టం ఉండేది కాదు లోపల. టీవీ ప్రోగ్రాం ఒకటి చేశాను 1 సంవత్సరం పాటు, దేవుని చిత్తం లేకుండా. అయితే ప్రభు చెప్పాడు, ఇది కాదురా పరిచర్య, నువ్వన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. నిన్ను ఆహ్వానించని చోటుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాను. ఎవరి దగ్గర రూపాయి ఎప్పుడు అడగలా, ఎవరికి అక్కడ పరిచర్య చేస్తున్నానని చెప్పలా, ఎవరికి ఫోన్ చేసి పిలవలా, ఎక్కడా వేసుకోవాలా ఫోన్పే నెంబర్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికి 3 సంవత్సరాలు ప్రతి నెల 4,500 అద్దె, కరెంటు బిల్లు, ఇంట్లోకి సామాన్లు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నేను చెప్పడం మొదలు పెడితే మీరు పుస్తకం రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా మా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు చెప్పలా. ఒక శుక్రవారం ఆదివారం నేను వెళ్తాను. మేము ఉండే టౌన్ నుంచి ఆ పల్లె 14 కిలోమీటర్లు. 100 రూపాయలు ఉంది నా దగ్గర, 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలి. వెళ్ళి రావాలంటే 14 కిలోమీటర్లు. అప్పుడు నా బండి మంచి మైలేజ్ ఇచ్చేది. దేవుని కృపను బట్టి ఇప్పుడు కొత్త బండి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ ఊరికి రోడ్డు ఉండదు. దేవుని కృపను బట్టి ఈ 3 సంవత్సరాల్లో ఆ ఊరు పుట్టినప్పటి నుంచి ఆ ఊరికి రోడ్డు లేదు. ఇప్పుడు సిమెంట్ రోడ్డు దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆమేన్. రోడ్డు కొరకు ఆలినటువంటి ప్రార్థన చేసాం. అయితే మా దగ్గర 100 రూపాయలు ఉంది. 3 రోజులు ఆ 100 రూపాయలతో తినాలా, గడపాలా? ఒక్కసారి నా కళ్ళ ముందుకి కొన్ని సన్నివేశాలు వచ్చినాయి. ఒకప్పుడు నా పర్సులో వేలకు వేలు ఉండే, ఇప్పుడు 100 ఉంది. ఈ 100తో తినేస్తే రేపు దేవుడు ఇస్తాడులే అన్న విశ్వాసం ఉన్న ఒకళ్ళే, ఇవ్వకపోతే మీటింగ్కి ఎలా వెళ్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన మీటింగ్ గురించి ఆ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. 100 రూపాయలు 50 కొట్టించుకుని ప్రార్థనకి వెళ్ళి వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యకరంగా సోమవారానికి కావాల్సిన ఇంటి రెంట్ ప్రారంభంలో జరిగినవి చెప్తాను. ఇప్పుడు దాకా అన్నీ చెప్తే మీరు పుస్తకం రాసుకోవాలని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. తెలియని వారు, నేను అడగని వారు, నాకు పరిచయం లేనివారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తున్నాడో తెలియట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చెప్పడానికి నోరు రావట్లేదా? ఆమేన్. క్రిస్మస్ చేస్తున్నాను. మొట్టమొదటి క్రిస్మస్. అక్కడున్న ఇల్లులు ఎలాగుంటాయంటే ఒకే రూమ్లో 4 ఉంటారు, 5, 6 కూడా ఉంటారు. గోడలన్నీ బద్దలైపోయి ఉంటాయి. పొద్దున్న కూలికిళ్ళు వస్తేనే కానీ భోజనం తినడానికి ఉండదు. క్రిస్మస్ చేశాను. ఎలా చేశానో తెలుసా? మన ప్రాంతాలు ఎలా చేశారో అలాగే చేశాను. టెంట్లు వేసి చక్కగా సౌండ్ పెట్టి భోజనాలు పెట్టి. రేపు క్రిస్మస్, డబ్బులు లేవు. నేను ఉంటున్న పల్లె నుంచి అవతలకి ఇంకో 3 కిలోమీటర్ల అవతల పల్లెలో ఓ ముసలావిడ ఉంది. ఆమెకు దేవుడు చెప్పాడట, ఫలానా ఊరిలో ఒక సేవకుడు వచ్చి సేవ చేస్తున్నాడు, ఆమెను అడవలేదు, ఆమెను ఎత్తుకుని తీసుకురావాలి. దేవుడు ఆమె అప్పటికి 14 సంవత్సరాల నుంచి ప్రతి గుడి దగ్గర, దర్గా దగ్గర 6 సంవత్సరాలు, గుడుల దగ్గర సంవత్సరం అన్ని అంత లెక్కలో మొత్తం తిరిగేసిందట. నడుని రావాలి, నడుని రాట్లా, అలాగే పడుంది. దేవుడు చెప్పాడు, ఒక సేవకుడు చెడు దర్శనంతో అక్కడ పనిచేస్తున్నాడు, రేపొద్దున హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆవిడ్ని, నువ్వు అక్కడికి వెళ్ళకు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. పొద్దున్నే అందరూ తీసుకెళ్తానంటే వద్దు, పలానా దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నాకు పరిచయం లేని ఆవిడ వచ్చింది. ఆమె పేరు లచ్చమ్మ. ఇప్పుడు లచ్చమ్మ మరియమ్మ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తుకుని తీసుకొచ్చారు ఆమెని. ఇప్పుడు చక్కగా నడిచేస్తుంది. ఇది పట్టుకుని నడుస్తుంది, అప్పుడప్పుడు లేకుండా నడుస్తుంది. ఇప్పుడు ఆ మరియమ్మ ఏమంటుందో తెలుసా? నా కాళ్ళు వచ్చినా రాకపోయినా, సంపూర్ణంగా నేను నడిచినా రాకపోయినా, ఏ దేవుడిని విడిచిపెట్టను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పొద్దు ఏంటంటే, ఆ క్రిస్మస్కి ఆ మరియమ్మ, ఆలోచమ్మ కానుక తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఆమెకి ఎవ్వరు లేరు, పిల్లలు చూసుకోరు. జగన్ ఇచ్చే ఫంక్షన్లో పాస్టర్ గారికి ఏదోటి ఇవ్వాలని దాచి క్రిస్మస్కి ఒక 5,000 ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సమర్పణ అంటే. నాకు స్వస్థత వచ్చినా రాకపోయినా పర్లేదు, నా దగ్గర సభలు ఏమైనా పెడితే ఇక్కడి నుంచి ప్రాంతాల నుంచి కొంతమంది సేవకులను పిలుస్తాను. నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, డబ్బు మీద ఆశపడకుండా వాళ్ళ రిజర్వేషన్ చేయించుకుని వాళ్ళే వచ్చి చెప్పి వెళ్ళేవారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను ఇవ్వనాను కాదు, నా స్నేహితులు వాళ్ళు ఆశపడి, నేను పిలవకుండా వాళ్ళే వస్తారు. కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టమని నా చేతిలో డబ్బులు ఇచ్చి పెడతా ఉంటుంది. ఏమా నేను అడిగాను నిన్నంటే, నువ్వేంటి అడిగేది, నాకు బుద్ధి పుట్టింది నేను ఎత్తున్నా అంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమర్పణ నీలో ఉందమ్మా. నేను అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు పనిచేస్తున్నాను. దేవుడు దీనుల నుంచి, తెలియని వారి నుంచి నాకు సమకూర్చి పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయం లేదు, దిగులు లేదు. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా హాస్పిటల్ మెట్లెక్కింది లేదు, నాకు తెలియదు. అంత ఆరోగ్యంగా నేను బతికాను. ఇక్కడ మా గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు, నేను గోదావరి ప్రాంతంలో పుట్టినోడు. నిడదవోలు మా ఊరు. మా తాతల దగ్గర నుంచి సేవకులే. అపోస్తులు బి సుదర్శన్ రావు గారు 200 పైగా సంఘాలు కట్టాడు. NONSC న్యూ అపోస్తులిక్ చర్చెస్ అని. మా చిన్నాన్నగారు సేవకులు. తమ్ముడు టిన్ను కూడా తెలుసు. పొద్దున అంటాడు, అన్న మీరు పాటికి ఎక్కడ ఉంటే పీక్లోకి వెళ్ళిపోదురు అన్న. దేవునికి స్తోత్రం. ఆ పీకులు వద్దు, నువ్వు ఏ పీక్ ఎక్కాలో తెలుసా? సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా,
మక్కు అభిషేకమా, అభినయ సంగీతమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చే దేవుడు. నువ్వు ఆ పీక్స్ కాదు, సియోను చక్రం ఎక్కాల, పదా అన్నట్టు తీసుకెళ్ళాడు దేవుడు నన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ పీక్ ఎక్కుతున్నావు? ఏ సింహాసనం ఎక్కుతున్నావు? ఏ శిఖరం ఎక్కుతున్నావు? నీ ప్రయాణం ఏంటి అసలా? నీకు సమకూర్చే దేవుడు లేడా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, పిల్లల గురించి కాదు చెప్తుంటా మాట, దేవునికి మహిమ కలుగునగాక. పిల్లల గురించి అనుకుంటారు, పక్కన ఫుల్ స్టాప్ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనకు ప్రియముగా బ్రతికి చూడు, ప్రార్థన చేసి చూడు, బాధ్యత నిర్వర్తించి చూడు. నీకేం కావాలో అన్నీ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు సజీవ నిదర్శనం నేనే. చాలా ఆరోగ్యంగా బ్రతికాను. ఈ 3 సంవత్సరాల్లో 7 సార్లు టైఫాయిడ్ వచ్చింది నాకు. 7 సార్లు. అక్కడ ప్రాంతాలు బాగోక, అక్కడ స్లమ్, అక్కడ మురిగ్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కనీసం మట్టిలో కూడా అడుగు పెట్టలేదు. స్కూల్లో వర్షాకాలంలో అడుగు పెట్టడానికి వెళ్తే మట్టి ఉందని స్కూల్కి వెళ్ళి ఉండు కాదు, సెంటెన్స్ నిడదోవాలి. స్కూల్లోకి ఎత్తుకుని వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాలి బెంచ్ దగ్గర, మా అమ్మగాని మా నాన్నగాని. అలా పెరిగాను. ఏ రోజు బకెట్ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టడం కూడా తెలియదు నాకు. నా చేతులు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అమ్మాయి చేతుల్లాగా ఉంటాయి నా చేతులు, అంత సున్నితంగా ఉంటాయి. అలా పెంచారు. ఏ కష్టం ఏ బరువు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మురికిలోకి వెళ్ళేసరికి ఆ దోమలకి, ఆ మురికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చి 7 సార్లు టైఫాయిడ్ వచ్చింది. ఫ్యాటీ లివర్ ఉంది, ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్లడ్జ్ ఉంది. రాళ్ళు అయితే ఆపరేషన్ చేయాలి, పర్లేదు వాడుకోమందులు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేయమన్నారు మా అమ్మ నాన్నలు. ఆ దర్శనానికి వెళ్ళే ముందు కెనడా నుంచి ఆఫర్ వచ్చింది, తెలుగు చర్చి పెట్టాలని. అక్కడ విజయవాడలో స్టార్ట్ చేయమన్నారు. ఇంకొకరు ఒక హాల్ తీసుకుని పెట్టండి అన్నారు. దేవునికి స్తోత్రం. మీరు పాడగలరు, రాయగలరు, వాక్యం బాగా చెప్పగలరు, కొద్దిగా అందంగా కూడా ఉంటారు, స్టార్ట్ చేయండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పెట్టుబడి పెట్టి ఆత్మలు దొంగిలించే పరిచయం నేను చేయను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళాలా. ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, అయినా ఒక మాట చెప్పనా, నాకు ఏ లోటు లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ లోటు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు లోటు చేయని దేవుడు నీకు లోటు చేస్తాడా? మరి ఎంతకాలం అమ్మ దరిద్రంగా నీ అప్పుల కోసం, నీ ఇబ్బందుల కోసం, ఎంతకాలం చీరల కోసం, సింధుల కోసం ఎంతకాలం ప్రార్థన చేస్తావు నువ్వు? చేయి ప్రార్థన, ఒక యోగ్యమైన ప్రార్థన. ఈ రాత్రి తీర్మానించుకో, మా గ్రామము మార్పు కొరకు ఉపవాసాలను నేను ప్రార్థన చేస్తాను. వారానికి ఒక్కసారి, నెలకొక్కసారి మా సంఘం గురించి నేను ప్రార్థన చేస్తాను. నా బంధువుల గురించి నేను ప్రార్థన చేస్తాను. నా తోబుట్టుల గురించి నేను ప్రార్థన చేస్తాను. కన్నీరు విడుస్తాను నీ సన్నిధిలో. చేయగలవా తీర్మానం ఈ రాత్రి? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మొర్దెకై జీవితంలో అంత ఆశీర్వదింపబడ్డానికి 2వ కారణం చెప్తాను. వినాలనుకున్న వారు స్తోత్రం చెప్పండి, ముగించండి అన్నవారు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. ముగించాలనుకున్న వాళ్ళు చెప్పండి స్తోత్రం. వింటారా? చెప్పనా తమ్ముడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 2వ లక్షణంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గట్టిగా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను. ఎందుకు వంగట్లా? మేము మా దేవుని తప్ప ఎవరికి? ఈ ప్రవర్తన హామానుకు నాకు నచ్చలేదు. అందుకనే ఇతను ప్రజలందరినీ నాశనం చేయాలని లేదంట. చేయకపోగా ఉన్నట్టు తెలుసా, నేను యూదుడను, నేను నా దేవునికి తప్ప ఎవరికి. 2వ లక్షణం ఏంటో తెలుసా? క్రైస్తవుడికి కావాల్సింది, విశ్వాసికి కావాల్సింది దైవికమైన రోషం. చెప్పండి, ఏంటది? ఏంటి దైవికమైన రోషం అంటే? రెఫరెన్స్లు చూపించను కానీ ఇంటికి వెళ్తారు, చదువుకోండి. దానియేలు గ్రంథంలో కూడా మీకు ఇలాంటి చర్యలు కనపడతాయి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో విగ్రహార్పితమైనవి తినలేదు, కొలవలేదు, ఆచారాలు పాటించలేదు. రాజు కోపం వచ్చింది, అగ్నిగుండంలో వేసేస్తాం, వేసేయ్, మేము మాత్రం కొలవం. సింహాల బోన్లో వేసేస్తాం, వేసేయ్, మేము మాత్రం చెయ్యం. దేవునికి స్తోత్రం.
మా దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా మేము మాత్రం నువ్వు చెప్పింది మాత్రం ఏనో. అంటే రోషం అంటే ఏంటి ఇక్కడ? ఎదిరించడమా రోషం? దేవునికి స్తోత్రం. తిరగబడ్డమా రోషం? ఏంటి రోషం? తెలుసుకోవాలని ఉందా లేదా? చాలా నీరసంగా ఉన్నారు. 2 లేచి నిలబడండి ఒకసారి. నీరసంగా ఉన్నారు మీరు. మిమ్మల్ని కొంచెం కష్టపెట్టి వెళ్ళాలా. విశ్వాసులకి బద్దగాలు ఎక్కువైపోయినాయి. ఆడియన్స్ ప్రేక్షకులు అనమాట. విశ్వాసులు అంటే ప్రేక్షకులు కాదు. వాక్యంలో ఏముంది? ఏకాత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఏకాత్మ మీరు. దేవునికి స్తోత్రం. నేను సెపరేట్ బేసు, మీరు సెపరేట్ ట్రిబుల్ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమంతా ఒకటే సౌండ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మేజర్ పట్టుకో. నేను చెప్పింది, నేను పాడింది మీరు పాడాలి. సింగర్ గారిని పెట్టుకుని నేను పాడేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను అనింది చెప్పండి. గొప్ప దేవుడండి, నేను పాడింది మీరు పాడాలని నన్ను చూడాలని లేదు. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడండి, చెప్పండి. గొప్ప దేవుడండి. నేను ఎలా చెప్తున్నా, మీరు ఎలా చెప్తున్నారండి? కొన్ని పెదాలు అయితే అస్సలు తేరట్లా. కొన్ని పెదాలు అయితే గొప్ప దేవుడండి. ఇంకా గట్టిగా గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి, మన స్తుతులను తెలిపే భజనలు చేద్దాం. వెనకాల పాడరా. మన స్తుతులను తెలిపే తాతా పాడా. నీకు అన్నాలు ఉందో నీకు స్తుతించు దేవుని గురించి. దేవునికి స్తోత్రం. మన స్తుతులను తెలిపే భజనలు చేద్దాం. వేగమెర్రా రండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి, మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. వేగమెర్రా రండి. మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. గట్టిగా కొట్టండి. మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. చప్పట్లు కొట్టండి. మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. చప్పట్లు కొట్టండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. అసలు పాడుతున్నారా? గొప్ప దేవుడండి అనండి. గొప్పను ఎప్పుడు గొప్పగా అనాలా, చప్పగా అనకూడదు. గొప్ప దేవుడండి అంటే గొప్ప దేవుడండి అనండి. వినపట్లేదమ్మా. ఇదే టీవీ ముందు కూర్చుని ఆడికి వినపడదు. ఆడి 6 కొట్టగానే మా ఓడి కొట్టేశాడు. నువ్వు ఎక్కడ పలికితే దేవుడికి వినపడుతుంది. నీ నోటిని బాగుగా తెరువుము. దానిని నేను దేనికి తెరవాలి? బిర్యానీ తినడానికా? ప్రార్థన ద్వారా చికెన్ ముక్క తినడానికా? లేదా ఉపవాసాలు ఎప్పుడైతాయో ఎదురు చూసి 41వ దినం పరిగెట్టుకుని వెళ్ళదు. అకే మోసం. నాటుకోడి, చిల్లిగారి. ఇది కాదు. దేవుణ్ణి స్తుతించడానికి తెరిస్తే ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. వేగమెర్రా రండి. మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. వేగమెర్రా రండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. వేగమెర్రా రండి. మన స్తుతులను తెలిపి భజనలు చేద్దాం. వేగమెర్రా రండి. గొప్ప దేవుడండి, మన రాజుల రాజండి. కొట్టండి, కొంచెం గట్టిగా కొట్టండి. చేతులు పైకెత్తి కొట్టండి. పైకెత్తి కొట్టాలి అందరూ. కొట్టాలి గట్టిగా. వేలాది దూతలు నిత్యము పరిశుద్ధులను స్తుతిస్తున్నాయి పైన. నువ్వు కొట్టకపోతే ఎలాగా?
వేలాది దూతలు ఆ ప్రభుని కొనియాడ, 24 పెద్దలు కూడి ఆ ప్రభుని స్తుతింపా. వేలాది దూతలు ఆ ప్రభుని కొనియాడ, 24 పెద్దలు కూడి ఆ ప్రభుని స్తుతింపా. సింహాసనంబు పైన ఆసీనుడైన తండ్రి, అందరినీ ఏలే రాజు ఆ మహనీయుడు. సింహాసనంబు పైన ఆసీనుడైన తండ్రి, అందరినీ ఏలే రాజు ఆ మహనీయుడు. స్తుతులకు ప్రభు అండి నా యేసు ప్రభు అండి, స్తుతులకు ప్రభు అండి నా యేసు ప్రభు అండి. గొప్ప దేవుడు అండి, మన రాజుల రాజండి, దేవుడంటే మన రాజుల రాజండి. మన స్థుతులను తెలిపి భజనలు చేద్దాం వేగమెరారండి, 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 మన స్థుతులను తెలిపి భజనలు చేద్దాం వేగమే రారండి. ఎందుకు? ఎవరు మన దేవుడు? గొప్ప దేవుడు అండి. రాజుల రాజుకి నిరంతరం మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజ్కి, పాపుల రక్షకుడని యేసయ్యకి. కూర్చుందాం. మావాడు తబలా చాలా బాగా కొడుతున్నాడు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది దైవికమైన రోషం. చెప్పాలి ఏంటది? దైవికమైన. ఏంటి దైవికమైన రోషం? దానియేలులో. ఏంటి దైవికమైన రోషం? మొర్దెకైలో. ఏంటి దైవికమైన రోషం? యోసేపులో. ఏంటి దైవికమైన రోషం? చిన్న కుర్రోడే అయినా ఈరోజు నా దేవుడు నా చేతికి నిన్ను. ఏంటి రోషం? ఎదిరించడమా? ఏంటి రోషం? యేసు ప్రభు జోలుకు వస్తే వదలం సుమా అని చెప్పి మెలితిప్పుతున్నారు ఈరోజు చాలామంది. తొడలు కొడుతున్నారు. యేసు ప్రభుని క్రైస్తవ్యాన్ని ఒక మాట అంటే మేము ఒప్పుకునేది లేదు. పాస్టర్లను తిడితే మేము ఒప్పుకునేది, పాస్టర్లు కొడితే మేము ఒప్పుకునేది. బైబిల్ ఏం చెప్తుందయ్యా? జనులు మిమ్మల్ని హింసించినప్పుడు అదేదో వింత సంభవించినట్టు మీరు అనుకోనవద్దు. మీకు పూర్వం ముందున్న ప్రవక్తలకు కూడా వారు అట్లే ఏదేదో కొత్తగా జరుగుతున్నట్టు చెప్తావేటి? పౌలు గారిని కొట్టినట్టు కొట్టారా? తిమోతి గారిని బాధించినట్టు బాధించారా? యోహాను గారిని జైల్లో వేసినట్టు వేసారా నిన్ను? ఇదేదో వింత. యేసు ప్రభుని మేము కాపాడుకుంటాం, నువ్వు కాపాడేది యేసు ప్రభుని. ఆయన పేరే రక్షకుడు, కాపాడాల్సింది ఆయన. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యాన్ని మేము కాపాడుకుంటాం, నువ్వు కాపాడేది క్రైస్తవ్యాన్ని. క్రైస్తవ్యమే నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకం రక్షింపబడుటకు ఒకే ఒక ఆధారం క్రీస్తు మార్గం. దేవునికి స్తోత్రం. మరి ఏంటి రోషం? తిట్టినోడిని తిట్టడం కాదు, ఎదురెళ్ళడం కాదు. రోషం ఏంటో తెలుసా? అక్కడ హామానుకి అనిపించవచ్చు చిడికి ఎంత పొగరని, కానీ మొర్దెకై హామాను ఒక్క మాట అనలా. దేవునికి స్తోత్రం. హామాను ముందు పొగరు ప్రదర్శించలా. మొర్దెకై చేసిందంట ఏంటో తెలుసా? దేవుడి వాక్యానికి విరుద్ధమైన పని నేను చేయను. దేవునికి స్తోత్రం. ఈవేళ దైవిక రోషం అంటే అర్థం ఏంటి? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు మేము చెయ్యం. ఈ రోషం ఎంతమందిలో ఉంది చెప్పండి? మేము మా పెళ్ళిళ్ళకి జాతకాలు చూడం. చేతులు పైకెత్తండి. మాకు కులంతో సంబంధం లేదు. చేతులు పైకెత్తండి. మేము మంచి రోజులు చూడం, మేము తిథులు చూడం, మేము నక్షత్రాలు చూడం. మాకు ఉత్సవ కాలాలు లేవు, మాకు దిష్టిలు లేవు, మాకు నిమ్మకాయలు లేవు, మాకు గుమ్మడికాయలు లేవు, మాకు మామిడాకులు లేవు, మా గుమ్మాలకు పసుపులు లేవు. చెప్పగలవా? చెప్పగలవా? పాస్టర్ గారు మా పిల్లకి పెళ్లి చేయాలండి. ఏం కావాలమ్మా? దేవుని చిత్తం. ఏంటది? దేవుని చిత్తం జరగాలి. సంతోషమా? ప్రార్థన చేసి చెప్తాను నిలిపేవనుకో. పాస్టర్ గారు రండి 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 రండి. ఏంటమ్మా? మరి మన కులంలోనే ఓ 10 లక్షలు కట్నం, ఓ మంచి రోజు చూసి, ఎందాక కదమ్మా దేవుని చిత్తం అన్నావు. ఆ దేవుని చిత్తం ఉంటానే ఉండాలి. మేము మాకు నచ్చినవి చేసేసుకుంటూ ఉంటాం. ఏమంటాం లాస్ట్లో? దేవుని చిత్తం. నీ మొహం ఏం కదా?
దేవుని చిత్తం అంటే ఏంటి? ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తమో తెలుసుకొని చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది ఉత్తమం, దేవుని వాక్యానికి ఏది అనుకూలం, అదే దేవుని చిత్తం. పరిశుద్ధత కలిగి ఉండుటే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు అండి. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, కిటికెట్టో, ఈశాన్యం పెట్టావు, బీరు వైడు పెట్టావు, మంచం పెట్టి తిప్పావు. ఒక పెద్ద ఆయన, పేరు చెప్పను కానీ, ఒక క్రైస్తవుడు మా ఇంట్లోకి వచ్చాడు. నాన్న మంచం ఒకటి పెట్టి నాన్న, ఈశాన్యంలో బరువు పెట్టకూడదు అన్నాడు. ఏం పెట్టకూడదట? ఈశాన్యంలో ఓ పెద్ద మందిరానికి వెళ్ళే విశ్వాసి. మనకేంటి అంకులు ఈశాన్యాలు? మీ ఇంట్లో సావులు సత్తనప్పుడు ఎంతమంది మైళ్ళు పాటిస్తున్నారు? చేతులు పైకి ఎత్తండి. పాటించిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి చూస్తాను. ధైర్యంగా నికాసైన క్రైస్తవులు లగాల. ప్రసంగంలో ఏమన్నాడు? ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలనుందా మైలనుందా? నా బైబిల్లో మేలని ఉంది, మీ బైబిల్లో మైలని ఉందా? మరి మైలేంటమ్మా క్రైస్తవులకి? మీ పూర్వమందు ఉన్న ప్రాచీన ఆచారాలను మీరు పాటించొద్దని క్లియర్గా వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్నాడలా వాడు ఏంటంట? నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము. దైవిక రాజ్యం అంటే ఇదే. నువ్వు క్రొత్తగా బతకాలి. మా నాన్నకి మరి చచ్చిపోయింది. మా నాన్న వాళ్ళ అమ్మ. 100 మంది పాస్టర్లు వచ్చారు నిడదవల్ల. రాత్రంతా అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేనే ఏడిశాను. పొద్దున శవాన్ని ఎత్తి పెట్టాలి. మరి సత్తా ఇంకా నానమ్మ వద్దా, శవం వద్దా? చచ్చిపోతే నానమ్మ వద్దా, శవం వద్దా? శవమే అవుతుంది. పొద్దున్న శవం తీసుకెళ్ళి పూడ్చి పెట్టాలి. చక్కగా స్నానం చేశాను. అప్పుడు నాకు మీసాలు కూడా సరిగ్గా రెడీ. 19 ఏళ్ళు అలాగ ఉంటాయేమో. కుర్రోడిని 20 ఏళ్ళు అప్పుడే దేవుని గురించి తెలుసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి దైవజనుల కుటుంబంలో పుట్టాను కానీ రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు రక్షణ పడి అప్పుడే బాప్తిజం తీసుకున్నాను. చక్కగా తయారై ఇన్షర్ట్ చేసుకున్నప్పుడు ఎలాగున్నాను అలా రెడీ అయ్యి చక్కగా శవ ముందుని తీసుకెళ్తున్నాం. అందరూ నాకు వింతగా చూస్తున్నారు. అందరూ ఏడుతుంటే ఏంటి ఇన్షర్ట్ వేసాడు, బూట్లు వేసాడు, పాతి పెట్టేసాం. ఇంటికి వచ్చాం. పాస్టర్లు అందరూ రౌండ్ వేశారు. నాకు కామన్ సెన్స్ ఉందా నీకు? శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు ఇన్షర్ట్ చేసి బూట్లు వేసి తలదూకుని తలస్నానం చేసి వస్తావా అన్నారు. నేను అన్నాను, ఏమండి మరణం మేలన్నారు కదా, మేలైన దానికి చింపురు జుట్టుతో నలిగిపోయిన గుడ్డలతో మురికితో వెళ్ళడం ఎందుకండి? మా నానమ్మ బెడ్డ మీద చాలా కాలం ఏడిసి పాపం బక్క చిక్కిపోయి బాధలు అనిపించి చచ్చింది. దేవుని దగ్గరికి పోయింది ఆనందంగా ఉండడానికి. మళ్ళీ ఇంకా నేను ఏడుస్తా తీసుకెళ్ళాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? అమ్మమ్మో మైలు ఇంట్లో ఏమంటారు? ఇల్లు కట్టాలి వెంటనే ఏంటి? వాస్తు. పోయిన 21, 22 పెళ్ళిళ్ళు జరిగినాయి. తెగ పెళ్ళిళ్ళు జరిగినాయి. మా ఫ్రెండ్స్ అన్యుల పెళ్ళిళ్ళు అప్పుడే జరిగినాయి, క్రైస్తవుల పెళ్ళిళ్ళు అప్పుడే జరిగినాయి. ఏంట్రా ఈ డేటు అనుకున్నాను. చూస్తే ఏంటట, ఆ రోజు మంచి ముహూర్తం అంట. దేవునికి స్తోత్రం. పెళ్లి చేసేది ఎవరు? పాస్టర్ గారు. ముందేం పెట్టిద్దా? ముహూర్తం. ఇంకెప్పుడమ్మా నువ్వు క్రొత్త సృష్టి అయ్యేది? రోషన్ లేదా నీకు? నీకు ముహూర్తం అవసరమా? వాళ్ళ ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచిది వాళ్ళు చేసుకొని దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని ఎవరు విమర్శించట్లా. కానీ నువ్వు దేవుని మార్గంలోనికి వచ్చావు కనుక, ఇంకా నీకు చేస్తే గనక నువ్వు దేవుని బిడ్డ అవ్వవు. క్రైస్తవుడికి లేదు కులం. మనమంతా ప్రేమ కులం. దేవునికి స్తోత్రం. మనదంతా బోధ కులం, మనం సేవకులం, మనం యాజకులం. దేవునికి స్తోత్రం. కులపిచ్చి మీరు 2 అండి 3 అండి? మీరు 2 3? నన్ను అడిగారు కొంతమంది పాస్టర్లు, మీరు ఆ సంఘానికి వెళ్తారా? అసలు మీరు 2 3? మీరు మనోళ్ళు అనుకున్నా, మీరు తెల్లగా రంగు ఉన్నారు, మీరు అసలు ఎవరు 2 3? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను 2 కాదు 3 కాదు, నేను 1 అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటే. దేవుడు ఒకడే. దేవునికి స్తోత్రం. నేను ఆయన బిడ్డను. ఆ 1 పార్టీ నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు పౌలు వాడని, కొందరు అపోల్లో వాడని మీరు ఎందుకు అంటున్నారు? క్రీస్తు విభాగింపబడి ఉన్నాడా? దేవునికి స్తోత్రం. ఈరోజు మీరెందుకు కులం అని సచ్చేది? మీరెందుకు ముహూర్తాలు పెట్టేది?
మీరెందుకు మంచి రోజులు చూసేది? పెళ్లిగాడులు వస్తూ ఉంటాయి, పరిశుద్ధ వివాహం, అటెంత పసుపు ఇటెంత పసుపు కింద పసుపు మొత్తం కార్డులు పసుపు పసుపు. ఏమ్మా దేనికి? క్రైస్తవుడు అని చెప్పుకొని కులాలు చూసిన, క్రైస్తవుడు అని చెప్పుకొని మతాలు చూసిన, క్రైస్తవుడు అని చెప్పుకుని ఆచారాలు పాటించిన మంచి రోజులు శనివారం ఎన్ని తినమండి యేసుప్రభు చెప్పాడు నేను నోట్లోకి వచ్చి. మాకు ఆచారాలు కులం పోలా, మతం పోలా, డబ్బు పైన ఆశ పోలేదు, నీకు అన్యాచారాలు పోలేదు, మంచి రోజులు పోలేదు, దిష్టులు పోలేదు. నువ్వేమంటావు? నేను నూతన సృష్టి. ఎలాగవుతావు? మేము తినం, మేము మొక్కం, అగ్నిగుణంలో పాడేసిన మొక్కం. దేవునికి స్తోత్రం. ఎందుకు? పొగరు కాదు, ఇది రోషం. దేవునికి స్తోత్రం. దేవుడు చేయొద్దన్నవి ఎన్ని చేస్తున్నావు నువ్వు? దేవుడు చేయొద్దన్న పనులు ఎన్ని చేస్తున్నారు? సినిమాలు చూడొచ్చండి, మేము చూసేద్దాం. సినిమాల్లో నుంచి మంచిని చూసుకుంటాం, చెడుని వదిలేస్తాం. చెప్పాడు అలా బైబిల్లో. అల్లరితో కూడిన ఆటపాటల్లోకి నువ్వు వెళ్ళకూడదు. మత్తు పదార్థాలతో నువ్వు మత్తురాలువై ఉండకూడదు. మందిరానికి వస్తాను, సిగరెట్ కాలుతాను. క్రిస్మస్ రోజు క్యారల్స్ తిరుగుతాను, ఏమంటాను? రక్షకుండ దయించినాడట మన కొరకు పరమా అని మొహం మీదకి వచ్చి అంటాడు. రక్షకుండ దయించినాడు. నోట్లోంచి సారా గొంపు గుప్పు అనుకోడు. వీడు సారా తాగేసి వచ్చి మనకేం చెప్తాడు? రక్షకుండ దయ. ఈస్టర్ రోజు పొద్దున్నే లేచి సమాధులకి వెళ్తారు. గీతం గీతం జయ జయ గీతం జయమని పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదను. ఆహాహా. అక్కడికి వెళ్ళి సమాధి పైన 4 ఇష్టమైన క్వార్టర్ బాటిల్ పెడతాడు, మందు పెడతాడు, అన్నీ తీసుకొచ్చి పెడతాడు. బతుకున్నప్పుడు నాన్నకు అంత ముద్ద పెట్టడు, అమ్మను బయట నొలక మచ్చ మీద వేసేస్తాడు. ఆ రోజు మాత్రం ప్రేమ వచ్చేది. పొద్దున్నే సమాధులు పండగ. సమాధుల్లో వెతకొద్దు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అంత ప్రేమతో ఇచ్చాడు కదా అని సమాధిలోంచి వాళ్ళ నాన్న బయటకు వచ్చి తిన్నాడే అనుకో, బయట చెయ్యి పెట్టాడు అనుకో, డబ్బేలండి కొడుకాయ అంత ప్రేమని, ఏమవుద్ది? తీసుకెళ్ళినాడు, వీడు వెళ్ళిపోతాడు లోపలికి. గుండె అయిపోతుంది కదా మరి. పొద్దున్నే తెల్లవారుజామునాడు పైకి వచ్చేస్తే. దేవునికి స్తోత్రం. ఇవి మనకు వలదండి. దేవునికి స్తోత్రం. ఇవి మనం చేయకూడదు. నీకు అంత ప్రేమ ఉంటే రోజు వెళ్ళి సమాధి కూర్చుని ఏడు చూస్తాను. సంవత్సరానికి ఒకరోజు వచ్చేద్దా నీకు ప్రేమ? వేషధారులారా, ఎన్నాళ్ళు మీరు దేవుణ్ణి ఎరగను. కొలపిచ్చి చావలేదా? నువ్వు క్రొత్తవాడివి కావు. ధనాశ చావలేదా? నువ్వు క్రొత్తవాడివి కాలేవు. ఆచారాలు ఉన్నాయా? క్రొత్తవాడివి అవ్వో. దిష్టులు పోలేదా? కొత్తవాడివి అవ్వో. వాస్తులు చూస్తున్నావా? కొత్తవాడివి అవ్వో. నువ్వు క్రొత్తవాడివి అవ్వకుండా క్రొత్త నిబంధన కిందకి రావు, పరలోకం పోవు. దేవునికి స్తోత్రం. వీటిల్లో ఏమున్నా నువ్వు నరకానికే పోతావు, అందులో తిరిగేయలేదు. మొదటిగా చూపించిన దైవిక రోషం ఈరోజు మనలో రావాలి. ఈ ఒక్క పాపాన్ని పెట్టుకుంటాను మనసులో, రహస్యంగా ఈ ఒక్క అక్రమ సంబంధంలోనే ఉంటాను. పాపంతో పోరాటం లేదు, రాజీ పడిపోయిన జీవితం. దేవుణ్ణే నీ పాపంలో భాగం చేసేస్తావా? గుంటూరు దగ్గర ఒక ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఏమందంటే, మా పక్కన ఉన్న స్థలం కొంచెం లోపలికి వస్తుందండి, దాన్ని మనం కొంచెం ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని లాక్కుందాం అనుకున్నాం, ప్రార్థన చేయడం కానిగించుకుంటాను. ఆవిడ స్థలం కాదట, కొంచెం లోపలికి వస్తుందంటే కంచేసేసి దాన్ని లాగేసుకుంటుందంట. నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందట? కానికెత్తుందండి. అంటే దేవుడితోనే డీలింగ్, దేవుడికే లంచం. ప్రియ దేవుని బిడలారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మీ క్రియలు, మీ చర్యలు చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా చేస్తున్న పాపం చూస్తున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావో చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా ఏం తాగుతున్నావో చూస్తున్నాడు. ఏం కాలుస్తున్నావో చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. నీకు సమయం దొరికింది, ఇప్పటికైనా దాంతో పోరాడు. ఈ రాత్రి పోరాడు. ఉద్యమానికి తెరలేపో. ఒక విప్లవకారుడిగా మారు. పోరాడు పాపంతో. ఓ రోషం కలిగి రగులు. ప్రభువా, దీని మీద నాకు జయం లేదు, ఇందులో నుంచి నన్ను బయటికి లాగయ్యా అన్ను అడగగలిగితే తడువు చేసిన సొదొమలో నుంచి దోత లోతు చెయ్యి పట్టుకుని లాగాను. దేవునికి స్తోత్రం. ఆ కృప ప్రభు ఈరోజు ఇక్కడ అనేకులకి ఇచ్చునుగాక. ఏ రహస్యాలు పెట్టుకున్నావు నీ జీవితంలో? ఏ అక్రమాల్లో ఉన్నావు? ఏ ఆచారాల్లో కొట్టుమిట్టాడుతున్నావు? ఏ సీరియల్కి బానిసైపోయావు? ఈరోజు దైవిక రోషం కలిగి రగలాలి.
అయ్యా ఇక నుంచి నేను అది చేయను, అయ్యా ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకో, నేను పాపంలో ఉన్నాను, కనీస బాధ్యత లేకుండా తిరిగాను ఇంతకాలం, ఎవరి కోసం నేను ఉపవాసాలు ఉండలేదు, ఎవరి కోసం ప్రార్థన చేయలేదు, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చలేదు, నా వయసు అంతా అయిపోయింది, ముసలోడిని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, ఇప్పుడు దాకా నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఈ రాత్రిని ఒక తీర్మానం చేసుకుంటే మిగిలిన జీవితం అయినా ఉపయోగకరంగా, అనేకకు దీవెనకరంగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 మార్పులు నువ్వు చేసుకోగలిగితే, తీర్మానాలు చేసుకోగలిగితే, మొర్దెకై జీవితంలో జరిగిన అదే ఆశ్చర్యకార్యం, అద్భుతం ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. రాత్రికి రాత్రి నీ పరిస్థితులు తారుమారు అవుతాయి. దేవునికి స్తోత్రం. ఓ తీర్మానం చేసుకోవాలి, ఈరోజు నుంచి ప్రార్థనకు పూనుకుంటాను, ఈరోజు నుంచి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తాను, నా రహస్య పాపాలు విడిచిపెట్టుకుంటాను, నా ఆచారాలు విడిచిపెట్టుకుంటాను, దైవిక రాష్ట్రం కలిగి బ్రతుకుతాను, బ్రతుకుతాను, సత్తాను. దేవుడు కాపాడితే కాపాడతాడు, కాపాడకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. నేను మాత్రం నా రోషాన్ని విడిచిపెట్టుకోను అని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కార్చి దేవుడిని అడగండి. మన స్థలాలు అలాగే లేచి నిలబడదాం. ఈ మంచి సమయంలో ప్రభువా, అయ్యా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు తండ్రి. యేసయ్యా, అవునయ్యా, నేను ఒట్టి కొండగా ఉండిపోయాను, చాలా హడావిడి చేశాను, చాలా శబ్దం చేశాను, కానీ ప్రార్థన చేయలేదయ్యా. నా ఒట్టి కొండలో నీరు లేదు, జీవజలము లేదు, కేవలం షోయింగ్ చేశాను, నలుగురు ముందు కేవలం కనపరుచుకున్నాను, చేతులెత్తి సంత వీధిలో నిలబడి ప్రార్థన చేశాను. నా ప్రార్థన తెలియాలని, నా వ్యక్తిగత ప్రార్థన జీవితం ఏంటో నీకు తెలుసయ్యా. నేను ఎవరి కోసం ఉపవాసము లేనయ్యా, నేను ఎవరి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయలేదయ్యా అని దేవుని సన్నిధిలో ఏడువు. నీ విలువైన సమయాన్ని ఎంత పాడు చేసావమ్మా, ఎంత పాడు చేసావయ్యా. ఇదిగో సంఘమునకు ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి కదా, దేశమునకు దీవెనకరంగా నువ్వు మారాలి కదా. నీ గ్రామమును మార్చే ఆయుధము నీ చేతిలో ఉంటే అది వాడకుండా విడిచిపెట్టవే తల్లి. దేవుడు ఎంత బాధపడుతున్నాడమ్మా. ఈ రోజు నుంచి ఉద్యమానికి తరలేపాలి, నీ రహస్య పాపాలన్నీ విడిచిపెట్టుకోవాలి తమ్ముడు చెల్లి. నేను దేవుడు కోరుకుంటున్నాడు, దైవికమైన రోషము కలిగి నువ్వు బ్రతకాలని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నీ పాపాన్ని విడిచిపెట్టుకో, ఇప్పటికైనా నీ రహస్య జీవితాన్ని విడిచిపెట్టుకో, ఇప్పటికైనా నీ వ్యసనాన్ని విడిచిపెట్టుకుంటానని ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అడగాలి. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి, ఏడవాలి, రాత్రి కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తీరాలి. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా, చేసిన పాపముల్ ఎన్నెన్నో. ఎవ్వరు కళ్ళు చూడద్దు. దేవుడు హృదయాలను మార్చే సమయం. కుములుచున్నాను కన్నీటితో, బాధ్యత మరిచిన విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో, నన్ను హిమము కంటే తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. నీ మనసంతా దేవుడి ముందు పరుచు, నీ మనసుని పాదాలు చెంత. యేసయ్యా 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 యేసయ్యా, అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా, చేసిన పాపములు ఎన్నెన్నో, కుములుచున్నాను కన్నీటితో. చెల్లి, అబ్బా నీ పాదం చేరి ఉన్నా. దేవుని పాదాలు ఇక్కడ ఉన్నాయి. కుములుచున్నాను కన్నీటితో. ఏడు, ఇప్పుడు దాకా ఏడవలేదు, నువ్వు ఏడవకే నీ పరిస్థితి అలాగుంది. నువ్వు కన్నీరు కార్చకే నీ పరిస్థితులు మారలేదు. నువ్వు కన్నీటి ఆయుధము వాడలేదు, కన్నీటి ప్రార్థనాత్మను పొందుకోలేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కుమ్మరించబడబోతుంది, ప్రార్థనాత్మ నీ మీద కుమ్మరించబడబోతుంది. అడుగు, ప్రతి వానికి ఇస్తాడు. కన్నీటి ఆత్మ నాకు దయచేయని అడుగు.
నీ పాపాలకు విడుదల కావాలి రాత్రి. ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, దైవజనుడా, విశ్వాసి, నీరసమైపోయావేమో, చెప్పబడిపోయావేమో. తెలిసినే తప్పు చేసి తినే, ఎంతో ఘోర పాపం చేసా, తెలిసినే తప్పు చేసి తినే, ఎంతో ఘోర పాపం చేసా. నీ వైపు చూసే ధైర్యం లేదే, నీ వైపు చూసే ధైర్యం లేదే. నన్ను నిలుపుము నా దైవమా, నన్ను నిలుపుము నా దైవమా. నన్ను కడిగే కడిగే శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నన్ను హిమము కంటే తెల్లగా, యేసయ్యా పూర్తిగా తెల్లగాను. యేసయ్యా పిలవండి, యేసయ్యా, యేసయ్యా క్షమించయ్యా, యేసయ్యా, అయ్యా యేసయ్యా. పురుషులు యేసయ్యా, నీ బ్రతుకు మార్చే సమయం. యేసయ్యా, యేసయ్యా, ఈ రోజు నుంచి ఒక బాధ్యత కలిగిన విశ్వాసంగా నేను మారుతాను. యేసయ్యని ముందు నిలబడ్డాడు, యేసయ్యని ముందు నిలబడ్డాడు. యేసయ్యా నీవే కదా నా ముందు నిలిచావు. నీ ముందు వాక్య రూపేణ ఆయన నిలబడి నిన్ను సంధించాడు. ఈ రాత్రే నువ్వు చూడగలిగితే నీకు కనపడతాడు ఆయన, నిన్ను ముడతాడు ఆయన. యేసయ్యా నీవే కదా నా ముందు నిలిచావు, నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. తపన వస్తుందా ఈ రాత్రి? నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నీవే కదా నా ముందు నిలిచావు. యేసయ్యా, యేసయ్యా నీవే కదా నా ముందు నిలిచావు. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు అన్ని చేసే దేవుడు నీ చెంతకు వచ్చి ఒక్కటి అడుగుతున్నాడు. తమ్ముడు, చెల్లి, విశ్వాసి, ఈ రోజు నుంచైనా ప్రార్థన చేస్తావా? నీ రహస్యాలు విడిచిపెట్టుకుని రహస్యం కలిగి బ్రతుకుతావా? అడుగుతున్నాడు యేసయ్యా. నా కోసం అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కోసం అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత నీ పాద చెంత ఉంచితిని, నీతోనే ఉండుటయే. ఒక్క మాట చెప్పు, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా. అయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే
హృదయ తపనయ్యా. యేసయ్యా నీవే కదా మా ముందు నిలిచావు. ఆత్మీయ నేత్రాలు చూడగలిగితే నా యేసయ్య దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా నీవే కదా నా ముందు నిలిచావు.